పుస్తకము నుండి 4వ అధ్యాయం. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు నేను చదివేస్తాను, సమయం లేదు. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందురు. వారిలో ఒక్కనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతిశూరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. నేను నింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దులువలే ఉందురు, మీరు వారిని అనగదొరుక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకే నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలిని మెద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రి తట్టును త్రిప్పును. ఇక్కడ నేను వచ్చి దేశం అనే మాట ఉంచండి. దేశం అనే మాట సరైన తజ్మా కాదు, భూమి అనే మాట కరెక్టే అండి. ఇంగ్లీష్లో ఎర్త్, EARTH, ఎర్త్ అని రాయబడింది. అంటే నేను వచ్చి భూమిని శపింపుకున్నట్లు, అంటే దేశాన్ని మాత్రమే అనుకున్నారు అందరూ ప్రియారా. దీన్ని బట్టి దేశం అంటే ఏదో ఒక దేశానికి ఎన్నో వేల ఆకాశంగా ఎన్నో వేల దేశం 100 దేశాలు ఉన్నాయి, 200 పైన ఉన్నాయి దేశములు. అయితే ఆ 200 పైన ఉన్న దేశంలో ఏదో ఒక దేశం కాలిపోద్దులే, మనకి మిగతా దేశం బాగుంటుంది అనుకుంటలేదు అక్కడ. కానీ పొరబడుతున్నారు, దేశం కాదండి, అది పూర్తిగా భూమి అన్నమాట. అంటే ఆయన వచ్చే లోపే, ఆయన తిరిగి వచ్చే లోపే ఇక్కడ సంఘములక ప్రజలు జాగ్రత్తగా వాక్య వెలుగులో ఏం పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోగలిగితే సేవ్ అవుతారండి. లేని ఎడల ఆయన వచ్చి భూమిని శపించడం కాదండి, భూమిని పూర్తిగా నాశనం చేయబోతున్నాడు అండి. దేవునికి మహిమ కలుగాక. దేవుడి వాక్యం దీవించింది గాక. కూర్చొని పేరు. ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశం రాసుకోండి. లౌదికియ సంఘమునకు వర్తమానికుడు 2 కార్యములు చేయనై ఉన్నాడు. లౌదికియ సంఘమునకు వర్తమానికుడు 2 కార్యములు చేయనై ఉన్నాడండి. ఈ 2 కార్యములు ఖచ్చితంగా ఈ చివరి దినపు మనుషులు బ్రతుకున్న వాళ్ళందరూ వినాలండి ఈ విషయాన్ని. ప్రైజ్ ది లార్డ్. నీ దినము దాని వర్తమానము గుర్తించడానికి ఎంతో మేలు. నీ దినము దాని వర్తమానాన్ని గ్రహించడం అనేది చాలా కష్టతరం. ఎందుకంటే ప్రతి కాలంలో వారి దినాన్ని వర్తమానికుని ఆ దినానికి వచ్చిన వెలుగు వాక్యమును వారు త్రోసేశారు ప్రజలు. బైబిల్ అంతటా మీరు చదవండి, బైబిల్తో సంబంధం కలిగిన ఏ వ్యక్తిగానే అర్థమవుతుంది. అది దేవుడు పంపినటువంటి ఆ కాలమునకు, ఆ కాల వర్తమానమును కూడా ప్రజలు అనేకులు తోసేయటం అనేది పరిపాటి. తక్కువ మంది మాత్రమే చేర్చుకుంటారు. ఉదాహరణకి నోవాహు ఒక ప్రవక్త ఉన్నాడు. నోవాహు కాలానికి నోవాహు ప్రవక్తగా వర్తమానుడు ఉన్నప్పుడు అనేకులు తోసేశారు. 8 మాత్రమే ఆయనతో కలిపి 7 మాత్రమే మరి రక్షించబడ్డారు. అంటే 8 ఆయనతో పాటు, చాలా తక్కువ సంఖ్య. బాప్తిస్మా యోహాను కాలంలో కూడా చూడండి, అనేకులు బాప్తిస్మా యోహాను తోసేశారు, తక్కువ మంది చేర్చబడ్డారు. ఏలియా కాలం చూడండి, అనేకులు ఏలియాను తోసేశారు. ఏలియా కాలానికి ఆ కాలము ఏలియాదని, ఆ కాలం ఏలియా వర్తమానికుడని, ఆ కాలంలో ఏలియా చెప్పేటి వర్తమానమే గొప్ప హెచ్చరికని మరిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వేల ప్రజలు ఉన్నారు, అనేకులు ఉన్నారు అక్కడ బయలుదేవతకి. కానీ ఆయన ఒక్కడే మిగిలాడు. ఆయన ద్వారా లేకపోతే ఆయన వర్తమానం ఉన్న వాళ్ళు, లేదా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు 7,000 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళ అన్ని చోట్ల మనం చూస్తాం ఆ కార్యాన్ని. అలాగే మీకాయ చూడండి, మీకాయ కాలంలో అతడు మీకాయ ఆ కాలానికి ప్రవర్తకున్నాడు. అతను వెలుగు తీసుకొచ్చాడు. అతని వర్తమానం ఏంటంటే, రామోత్ గిలాద్ మీదకి వెళ్ళవద్దు, మీరు జయించలేరు, ఇది టైం కాదని చెప్పాడు. కానీ వారు వెళ్ళిపోయారు. అతని వర్తమానం ఎవరు తోసేశారంటే, రాజుతో సహితము సైన్యాధిపతులు, ప్రవక్తలు అందరూ తోసేశారు. యెహోషువ చూడండి, ఎవరంటే అతను యెహోషాపాతు మాత్రమే అతని వర్తమానానికి టెంప్ట్ అయ్యాడండి. వర్తమానం వైపు తిరిగాడండి అతడు. కాబట్టి అతడు రాజుకు చెప్తున్నాడు, అయ్యా అతను చెప్పింది కరెక్ట్ ఏమో, మనము కొంచెం ఆలోచించండి చెప్పినప్పుడు, ఏం పర్లేదని చెప్పి విశ్వాసాన్ని దువ్వి లాక్కెళ్ళిపోవాడే అవిశ్వాసి అండి. ఈడ్చుకుపోయేవాడే అవిశ్వాసిని విశ్వాసి ఈడ్చుకురారండి.
ఈ విశ్వాసనే అవిశ్వాసి ఈడ్చుకుపోతున్నాడు ఈ రోజుల్లో. అర్థమైందా ప్రియరా? దేవునికి స్తుతి కలుగాక. అదే జరిగింది అక్కడ. అయినను ఏర్పాట్లు ఉన్నవారు తప్పించబడుతున్నారు. యెహోషువ పాతు మాత్రం రక్షించబడ్డాడు. అక్కడ మిగతా వాళ్ళందరూ నశించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా అన్ని కాలాలు చూడండి, ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు చూడండి. వారు ఆ కాలాన్ని, అంటే ఆ దినాన్ని లేక ఆ కాలాన్ని, ఆ కాలంలో పంపబడినటువంటి ప్రవక్తని, ఏ ప్రవక్త అయినా, మరియు దేవుడిచ్చిన ప్రవక్తనైన హెచ్చరికను ఆ దినాన్ని గుర్తించిపోవటం, ఆ దినాన్ని పంపబడిన ప్రవక్తని వర్తమానికుని గుర్తించకపోవటం, మరి ఆ దినానికి దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్రవక్త ద్వారా ఇచ్చే వర్తమానాన్ని గుర్తించిపోవటం చాలా విచారకరము. బైబిల్ అంతట్లో చూస్తున్నాం. ఆ పద్ధతులు ఎప్పుడు మారలేదు, ఎక్కడా చేంజ్ అవ్వలేదు. అయితే ఎక్కడ అనేకులు తోసేసినా కానీ కొద్దిమంది మాత్రం అనేది అక్కడక్కడ దేవుడు అన్ని కాలాల్లో కూడా కలిగి ఉన్నాడు. అలాగే 7 సంఘకాలాల్లో కూడా దేవుడు ఆ విధంగానే చేస్తున్నాడండి. 7 సంఘకాలాల్లో ఒక దినము, ఆ కాలము, ఆ వర్తమానికుడు వచ్చినప్పుడు దాన్ని నమ్మే గుంపు తక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ మంది దాన్ని తోసేస్తారండి. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన మరియు అన్యుల కాలంలో కూడా ఇదే పద్ధతి మన తరం వరకు, మన కాలం వరకు కూడా ఇలాగనే ఉందనే విషయాన్ని మీరు గమనించగలరు. ఎలాగంటే బైబిల్ యొక్క వెలుగులో మీకు అది అర్థమవుతుందండి. ఎవరో చెప్తే కాదు, దేవునికి మహిమ కలుగాక. చూడండి, నేను గత 2 అంశాలు మనం తీసుకున్నాం. బాప్తిమిచ్చి యోహాను మొదట వచ్చినప్పుడు అతడు 2 కార్యాలు చేశాడని చెప్పాను. లేక అతడు ప్రవక్తగా ఉన్నాడు, లేక దూతగా ఉన్నాడు. అంటే ఏలియా ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు మరియు దూతగా ఉన్నాడు. మరి బాప్తిమిచ్చి యోహాను యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో వచ్చాడు. ఈ విషయాలు గమనించి మన సబ్జెక్టుకి వెళ్ళిపోతున్నాం. యేసు ప్రభు యొక్క మొదటి రాకడకి ముందు వచ్చిన వాడే ఏలియా ఆత్మ కలిగినటువంటి ప్రవక్త అయిన బాప్తిమిచ్చి యోహాను. అతడు ప్రవక్త మాత్రమే కాదు, అతడు దూతగా కూడా ఉన్నటువంటి విషయం గమనించాలి. సో అతడు దూతగా ఉన్నాడు, రెండోది ప్రవక్తగా ఉన్నాడు, మూడోది ఎప్పుడు వచ్చాడంటే యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో వచ్చినటువంటి వాడు బాప్తిమిచ్చి యోహాను. అతని పేరు యోహానే, కానీ అతని మీద ఏలియా ఆత్మ ఉందని బైబిల్ సాక్ష్యం ఇచ్చుచున్నది. మీరు గమనించండి, మలాకి 3వ అధ్యాయంలో వచ్చినటువంటి వాడు దూతగా ఉండి అతను చేసిన పని ఏంటంటే, మీరు గమనించగలుగుతారు బైబిల్ అంతట్లో, అతను దూతగా ఉండి ఆయనకంటే ముందుగా వెళ్ళాడు. అవునా? ఆయన కోసం సాక్ష్యం ఇస్తున్నాడు. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన శక్తివంతుడు, నేను చెప్పులు ఇప్పుడు యోగ్యుని కాదు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అని దేవుని కుమారుడిని బయలుపరుస్తున్నాడు. తర్వాత సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత ఆయనకంటే ముందుకు వెళ్తున్నాడు. ఆ తర్వాత ఆయుత్తపడినటువంటి ఆ కాల ప్రజలను ఆయన వైపు తిప్పుతున్నాడు. అంటే అతను దూతగా ఉండి ఆయనకంటే ముందుకు వెళ్ళాడు. గమనించండి, అతను దూతగా ఉండి ముందుకు వెళ్ళాడు, ఆయనకంటే ముందుగా వెళ్ళాడు, మార్గం సిద్ధపరిచాడు. అప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం నెరవేర్చబడింది. ఆ తర్వాత మలాకి 3 అధ్యాయంలో అతడు దూతగా ఉండి అతను బయలుపరచబడుతున్నాడు. దాన్ని మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు దాన్ని వ్యక్తపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు, లేక రుజువుపరుస్తున్నాడు. ఎవరికోసం రాయబడిందో అతడు ఈ యొక్క యోహాను, ఈ దూత అని చెప్పాడు. కాబట్టి అతడు దూతగా ఉండి యెషయా చెప్పినటువంటి అతడుగా అరణ్యంలో కేకవేసేవాడిగా ఉండి దేవునికి యేసుక్రీస్తు ముందుగా వెళ్ళి మార్గం సిద్ధపరిచాడు, ఆయనకి సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చినప్పుడు ఒక పావురం దిగొచ్చుట అతను చూసి ఇతనే దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇతడే నిజమైన వెలుగు, నేను కాదు అని సాక్ష్యం ఇచ్చాడు. నేను క్రీస్తుని కాదు, అతడే క్రీస్తు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. ఒక పని చేశాడు ఆయన దూతగా ఉండి. అప్పుడు ఆయన ప్రవక్తగా ఉండి ఏం చేశాడంటే, అతడు ప్రవక్తగా ఉన్నాడంటానికి లేఖనం ఏంటి? అయ్యో, అతడు ప్రవక్త అనడానికి ఎన్నో లేఖనాల ఆధారాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అతను దూతగా ఉన్నాడని వాక్య ఆధారాలు ఉన్నాయి. బాప్తిమిచ్చి యోహాను ఏలియా అని యేసు ప్రభు చెప్పడములోను, గాబ్రియెల్ దూత ఏలియా ఆత్మ అతని మీద ఉంటుందని చెప్పడములోను, ఈ రెండింటిని తీసుకుంటే ఏలియా ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. ఏలియా అనే ఆత్మ గలవాడు ప్రవక్తగా ఉంటాడని చెప్పబడింది. అతడు యోహాను ప్రవక్త అనడానికి ఏంటి ఆధారం అని అడిగితే నేను మీకు ఇచ్చే రిఫరెన్స్ లూకా సువార్త 1వ అధ్యాయము 76 వచనాన్ని మీరు చూడగలుగుతారు పేరా. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుడని ప్రవక్త అనబడుదువు.
ఇంకా మీరు కిందగా రండి నా సోదరులారా. మన దేవుని మహత్యములను బట్టి వారి పాపము క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా వెళుదువు. ఇది ఎవరి కోసం రాయబడింది? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో ఇక్కడ రాయబడిన వాక్యం చూడండి. ఇది బాప్తిమిచ్చే యోహాను కోసము రాయబడిన సంగతులు. హల్లెలూయా. నాతో ఉన్నారు ప్రియరా? ఇతడు సర్వోన్నతుని దేవుని ప్రవక్తగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. ప్రవక్తగా ఉన్నాడు ఒకటి, ఆయనకన్నా ముందుగా వెళ్ళేవాడుగా ఉన్నాడు. అంటే ముందుగా వెళ్ళేవాడు దూతగా ఉన్నాడు. ప్రవక్తగా ఉండి ఏం చేశాడంటే ఏలియాగా ఉండి మలాకి 4వ అధ్యాయంలో ఉన్న మొదటి భాగము ఎవరండి? తండ్రి యొక్క హృదయములు పిల్లవే తిప్పుట అనే కార్యం ఆయన చేశాడని నాకేం తెలుసు, నీకేం తెలుసు? కానీ లూకా సువార్త 1:17 ప్రకారముగా గాబ్రియేలే అనే దూత చెప్తున్నాడు, అతడు తండ్రి హృదయాలను తిప్పాడు అని చెప్పబడింది. పిల్లల హృదయాలు తిప్పాడని గాబ్రియేలు చెప్పలేదు. అక్కడ ఈ విషయం మీరు గమనించాలండి. బాప్తిమిచ్చే యోహాను కోసం చాలా క్లారిటీగా మీరు 2-3 వారాల నుంచి కార్యం వింటున్నారు పేర. మొదటి రాకడ ముందు వచ్చాడు, దూతగా ఉండి మెస్సియాని బయలుపరిచాడు, లేక దేవుని కుమారుడు బయలుపరిచాడు, వెలుగుచూ సాక్ష్యం ఇచ్చాడు. ఏలియాగా ఉండి అతడు ఏం చేశాడంటే మలాకి 4వ అధ్యాయంలో ఉన్న 2 భాగాల్లో మొదటి భాగం ఎటువంటి తండ్రి హృదయాల్ని యేసుక్రీస్తు వైపు, పిల్లల వైపు తిప్పడం రాయబడింది. అక్కడితో అతని పరిచయం అయిపోయింది. దేవునికి మహిమ కలుగాక. ఇక నేను తగ్గవలను, ఆయన ఎచ్చవలను అని స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కాల ప్రవక్తని గమనించండి. మలాకి 3లోని వాడు యోహాను, బాప్తిమిచ్చే యోహాను. మలాకి 4లోని వాడు ప్రవక్త కాడు. మలాకి 4లో వచ్చేటప్పుడు ప్రవక్త ఏలి ఆత్మ కలిగిన వాడే ఉండి అతడు 2 కార్యాల్లో ఒక కార్యాన్ని మాత్రమే చేస్తాడు. కానీ అది ఏలి ఆత్మ కలిగిన వాడు మాత్రమే చేస్తాడు. ఏలి ఆత్మ ఎవరి మీద ఉన్నదో ఆ వ్యక్తి మలాకి 4వ అధ్యాయంలో ఉన్న 2 కార్యాలని ఏలి ఆత్మ కలిగిన వాడే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జనులు మిస్టేక్ ఏంటంటే ఏలి యొక్క ఆత్మ ఇక్కడ 2 భాగాలు చేసేటువంటి ఒకే వ్యక్తి మీద పనిచేయలేదు, కానీ ఒకే ఆత్మ 2 వ్యక్తుల మీద పనిచేస్తే అనే విషయాన్ని చాలామంది గుర్తించకపోవటం విచారకరమండి. ఇప్పటికి చాలామంది ఏమనుకుంటారంటే ఆ యోహానే మలాకి 4వ అధ్యాయంలో తండ్రుల హృదయాన్ని తిప్పినవాడు, పిల్లల హృదయాలు కూడా తిప్పినవాడు అని చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ అతడు కనుక పిల్లల్ని తిప్పిన వాడైతే చూడండి నా సోదరులారా, బైబిల్ ఆధార ప్రకారంగా లూకా సువార్త 1:17 ప్రకారం చూస్తే అతడు ఆయత్తపడినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో అనేకులలో అక్కడ కొంతమంది ఏం చేసినట్టే అనేకులలో తమ ప్రభు వైపు తిప్పినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే 2 రాయబడాలి, కానీ అక్కడ ఏం రాయబడిందంటే తండ్రి హృదయాలు మాత్రమే తిప్పాడు అని రాయబడిందండి. అయితే ఇంకో పరిచయం మిగిలిపోయిందండి. అది హల్లెలూయా. ఆ పరిచర్య చేయడానికి మరలా ఏలి ఆత్మ కలిగిన వాడు రావలసినటువంటి రాకడ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. రాకడంటే యేసు ప్రభువుది కాదు, ఒక ప్రవక్త రాకడ అన్నమాట అండి. అది దేవునికి మహిమ కలుగాక. చూడండి, మీకు చెప్పాను ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 2-3 అధ్యాయంలో కనబడే సంఘపు దూతలు మానవ దూతలని, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో కనిపించినటువంటి 7 బోర్లు పట్టుకున్న దూతలు, 7 బోర్లు పట్టిన 7 దూతలు, అవి పర్లకు దూతలని. ఈ 2 కలిపేసి బోధించేటువంటి సేవకులు భూమి మీద చాలామంది ఉన్నారండి. దానివల్ల సంఘాలలో కన్ఫ్యూషన్, గందరగోళము, కలవరాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే వారు బోధిస్తున్నారు కానీ దాన్ని సరిపెట్టలేకపోతున్నారు పేర. అందుకే ప్రకటన గ్రంథం 17లో ఉన్న దూత పరలోక దూత అనుకున్నారు ప్రజలు. ఎందుకంటే దాని తర్వాత ప్రకటన గ్రంథంలో మరి 11-15లో కనిపించే ఆ 7వ బోర పట్టుకుని 7వ దూత బోరుతున్నప్పుడు ఈ లోకరాజ్యము మెస్సియా రాజ్యం దేవుని రాజ్యము ఏకమైంది అంటే అది ముగింపు కార్యం అన్నమాట. కాబట్టి బోర ఊదినప్పుడేమో రాజ్యాలు ఏకమయ్యాయి, 7వ దూత బోర ఊదినప్పుడేమో మర్మములు వెలుపరచబడిన విషయాన్ని ప్రజలు గ్రహించకపోవడం విచారకరమండి. అంటే 7వ బోర అనగా సువార్త బోర పట్టుకున్న ప్రకటన గ్రంథం 17 దూత బోర ఊదినప్పుడేమో మర్మములన్నీ బయలుపరచబడ్డాయి. ఈ మర్మములు బయలుపరచబడినప్పుడు జరిగేదేంటి? ఎత్తబాటికి విశ్వాసం వస్తుంది సంఘానికి. అయితే ప్రకటన గ్రంథం 11-15లో ఉన్నటువంటి ఆ 7వ బోర ఊదిన బూర అది ఎత్తబడి కాదు, కానీ ఎత్తబడిపోయిన తర్వాత శ్రమలకు సూచనగాను లేకపోతే భూమి జరిగేటువంటి కార్యాల కోసం చెప్పబడిన విషయాన్ని గ్రహించకపోవటం అనేది మనం చూస్తున్నాం. ఏంటి మీరు కొంచెం నాతో ఉన్నారా?
చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి ఇది. మనం ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ పైన దృష్టి పెట్టాలి. ఒక్క సెకండ్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. కాన్సన్ట్రేషన్ అటు ఇటు వెళ్ళిపోకూడదండి. ఏకాగ్రత కలగండి, వాక్యం మీద ఉంచండి. అందుకే ఈ కాలప్రవక్త అంటున్నాడు, మొదటి రాకడికి ముందు వచ్చినటువంటి యోహాను తండ్రులను మాత్రమే తిప్పాడు కాబట్టి అతడు మలాకి 4వ అధ్యాయంలో 2వ భాగాన్ని తిప్పలేదు కాబట్టి అతడు ఆ ఏలియా కాదు. అయినను ఒకే ఆత్మ కలిగినవాడు, అంటే ఇద్దరి మీద ఒకే ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ ఒక్కటే కానీ వ్యక్తులు వేరు. ఈ వ్యక్తి ఏమో మలాకి 4వ అధ్యాయంలో మొదటి భాగానికి అనగా తండ్రుల్ని తిప్పే భాగం. తర్వాత వ్యక్తి మీదకి వచ్చేది కూడా ఆ వ్యక్తి మీద ఉన్న ఆ ఆత్మయే. ఉదాహరణకి ఏలియా మీద ఉన్న అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్టు, ఎలీషా మీద ఉన్న ఆత్మ బాప్తిస్మా యోహాను మీదకి వచ్చినట్టు, అదేవిధంగా బాప్తిస్మా యోహాను మీద వచ్చినటువంటి అదే ఆత్మ మరలా ఈ చిరుదినపు లౌకిక సంకల్ప దూత మీద, ప్రవక్త మీద అది ఉన్నప్పుడు మలాకి 2వ భాగం అనగా పిల్లల హృదయాలు తిప్పుడే కార్యం అన్నమాట. ఈ తండ్రులు పిల్లలు అనేవి గమనించండి, తండ్రులకి పిల్లలకి కొన్ని వేల సంవత్సరాలు గ్యాప్ ఉందని విషయం గమనించాలి. ఆత్మ సంబంధంగా చూడండి, తండ్రులు పిల్లలు ఒకే నెలలో రారండి. తండ్రుల కాలం ఒకటి, పిల్లల కాలం ఒకటి వస్తుంది. ముందు ఎప్పుడు కూడా తండ్రులే పెద్దవాళ్లే, వారు కలయిక ద్వారా పుట్టే పిల్లలే సంవత్సరానికి 2 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఎప్పుడొకప్పటికి పుడతారు పేరు వాళ్ళు. అప్పుడు ఇక తండ్రులు పిల్లలు అని వస్తుందండి. తండ్రులు అని చూస్తుంటే అదొక కాలం, పిల్లలు అనేది ఒక కాలం. తండ్రుల కాలం అంటే యేసుప్రభు మొదటి రాకడ కాలమే తండ్రుల కాలం. పిల్లల కాలం అంటే యేసుప్రభు ఒక 2వ రాకడ కాలములోనే అంటే కాలంలో ఉన్నటువంటి పిల్లలై ఉన్నారండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అయితే ఇక్కడ మర్మం ఏంటంటే మలాకి 4వ అధ్యాయం ఉన్నటువంటి ఆ 2 భాగముల కొరకు ఏలియా వచ్చి, ఆ మహాదినం రాకముందు ఏలియా వచ్చి ఏం చేస్తాడట, ఈ కార్యం చేస్తాడు అన్నాడు. కాబట్టి ఏకవచన ప్రకారంగా ఏలియాయే, కానీ ఏలియా రాడు. అర్థమైందా? ఏలియా ఆత్మ వచ్చింది. ఒకసారి చూడండి, ఆ తీసిపెట్టిన ఏలియా వెళ్ళిపోయాడు పైకి, మళ్ళీ కనిపించలే, మళ్ళీ రాలే. చాలామంది అంటున్నారు ఏలియా వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ వస్తాడని. సోదరులారా, ఏలియా రాకడ బైబిల్ అంతట్లో 5 సార్లు కనిపిస్తుంది. అంటే ఏలియా భూమి మీదకి వచ్చి తను చేసిన పనులు, పరిచర్యలు 5 ఉన్నాయన్నమాట. తీసిపెట్టి ఏలియా ఉన్నాడు, అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చినప్పుడు 2వ కార్యము, ఎలీషా మీద ఉన్న అదే ఆత్మ యోహాను మీదకి వచ్చినప్పుడు 3వ కార్యము, మళ్ళీ లౌకిక సంకల్పనగా సంఘం ఎత్తబడేటువంటి 2వ రాకడ ముందుగాటువంటి ప్రజల మీదకి లేక పంపబడినటువంటి ఏలి ఆత్మ గలవాడు ఒక భూమి మీదకి వచ్చి పనిచేస్తాడు. అది 4వది. 5వది మరి ఇశ్రాయేలు కొరకు 1,44,000 పిల్లబట్ట కొరకు మోషేతో పాటు వచ్చేవాడు 5వ వాడు ఏలి అనమాట. ఇక్కడ 5 పరిచయాలు మీరు మిస్ కాలేరని ప్రియారా, దేవునికి స్తుతి కలుగాక. అయితే 5వ వాడు రాకముందే 4వసారి ఏలియా ఆత్మ ఎవరి మీదో పనిచేసి ఏం చేస్తుంది ఎంతగానో, తన గొప్పతనాన్న, తన ఉన్నతమైన స్థానాన్న, తన సంస్థన, తన ఒక పెద్ద డాక్టర్ని తీసుకొస్తాడంటే కానీ కాదు. అతను ఏం చేస్తాడంటే ఒక ఏగే వాళ్ళ ఉండి ఆ యొక్క రాజు కొరకు వధువును సిద్ధపరిచినట్లుగా చిన్న పని చేస్తాడు. మరి ఎలియాజరు వలె ముందుగా వెళ్ళి సిద్ధపరుస్తాడు. అతడు బాప్తిస్మా యోహాను వలె దూతగా ఉంటాడు, బాప్తిస్మా యోహాను వలె ప్రవక్తగా ఉంటాడు. బాప్తిస్మా యోహాను వలె ఆ రోజు అక్కడ బాప్తిస్మా యోహాను అతన్ని బయలుపరిచాడు, మెస్సీని బయలుపరిచాడు. ఇప్పుడు అతను దూతగా ఉండి మెస్సీని బయలుపరిచాడు కాబట్టి ఆ తర్వాత ఏలియాగా ఉండి తండ్రి హృదయం తిప్పాడు కాబట్టి ఇక మిగిలిపోయిన పరిచయం ఏంటంటే ఈ చివరి దినాల్లో అనగా లౌకిక సంఘమునకు వచ్చేటువంటి వర్తమానికుడు 2 కార్యాలు చేస్తాడు. ఒకటి అతను దూతగా ఉంటాడు, 2వది అతను ప్రవక్తగా ఉంటాడు. ఎందుకంటే మొదట ఏ విధమైన క్రమం ఉన్నదో యేసుప్రభు మొదటి రాకడకు ముందు, యేసుప్రభు 2వ రాకడకు ముందు కూడా అదే క్రమాన్ని దేవుడు కలిగి ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించాలి. ఆ విషయంలో ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడని చెప్పటములో అర్థం ఉందండి. దేవుడు తన కార్యాలని ఎప్పుడు మార్చాడంటండి. అంటే తన ప్రోగ్రాన్ని మార్చుకోడు, క్యాన్సిలేషన్ చేయడండి ఆయన, అది ఖచ్చితంగా నెరవేర్చబడద్ది. అందుకే ఉదాహరణ చూడండి, మొదటి రాకడలో వచ్చినటువంటి యోహాను ఈ 2 కార్యాలు చేసే పనిలో ఉన్నప్పుడు యోహాన్ని కొంతమంది క్రీస్తు అనుకున్నారు చూడండి. అలాగే ఈ దినపు ఏలి ఆత్మ గలవాన్ని కూడా ప్రజలు క్రీస్తు అనుకుంటారనేది వాస్తవమే. అయితే అతను క్రీస్తు కాదు, కానీ యోహాను చెప్పాడు నేను క్రీస్తుని కానీ చెప్పాడో ఇతడు కూడా అలాగనే చెప్పాడు. ఎందుకంటే అతను కామెంట్స్ కానీ మెసేజ్ కానీ లేకపోతే వాయిస్ కానీ నా దగ్గర ఉంది కూడా చెప్తున్నాడు పేరు.
వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు కాచి చెప్పేది కాదు, ఇక్కడ వినేది కాదు. చాలామంది వాళ్ళ ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు అనేసి ఉల్లిన మెండం మీద, ఈ కరవకాల వర్తమానికుడి మీద వారు చాలా ఘోరంగా మాట్లాడే వాళ్ళు సేవకులు లేచారు. ఆ సేవకులు తమ సంస్థలకి సపోర్ట్ చేసుకున్నారు తప్ప బైబిల్ ప్రకారం వచ్చిన ప్రవక్త వర్తమానానికి ఏ విధంగా కూడా ఉపయోగపడలేపారా. దేవునికి మహిమ కలుగాక. సరే నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. లౌదిక్య సంఘంలో వర్తమానికుడు 2 కార్యములు చేయనే ఉన్నాడు. దాన్ని మనం చూస్తున్నాం, జాగ్రత్తగా వినండి. మలాకి 3లోని వాడు యోహాను, మలాకి 4లో ఉన్నవాడు యోహాను కాదు, వేరే వ్యక్తి. అతని మీద ప్రవక్త ఆత్మ ఉంటుంది. బాప్తిమిచ్చే యోహాను యేసు మొదటి రాకడకు ముందుగా వచ్చినవాడు. అతను వచ్చి 2 కార్యం చేశాడు. ఒకటి దూతగా ఉన్నాడు, ఆయనకు ముందుగా వెళ్ళాడు, మార్గం సిద్ధపరిచాడు, మెస్సీని వరకు బయలుపరిచాడు. రెండవది లూకాసు 1:11-17 ప్రకారముగా అతడు మలాకి 4లో మొదటి భాగము తండ్రి హృదయాలను తిప్పగలిగాడు. అతను దూతగాను మరియు ప్రవక్తగా ఉన్నాడు. మలాకి 4లో 2 భాగాల్లో ఒక భాగాన్ని బాప్తిమిచ్చే యోహాను నెరవేర్చాడు. ఇంకా 2వ భాగం మిగిలిపోయిందండి. ఆ 2వ భాగమే పిల్లలైన, అనగా ఈ చివరి దినములో రక్షించినటువంటి పిల్లల హృదయాలు పెంతెకోస్తు యొక్క అపోస్తలుల బోధ, వాళ్ళ విశ్వాసం తిప్పుటయ్యే చివరి కార్యమండి. తండ్రులు లేరు కానీ తండ్రులు బోధించిన బోధ ఉంది, పత్రికలలో క్రమం ఉంది. దాని వైపు తిప్పడానికి మరి చివరి భాగం మిగిలిపోయింది. మీకు తెలుసా, చివరి వ్యక్తి లేక చివరి వ్యక్తి రక్షించబడిన వెంటనే మలాకి 4వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుకొచ్చాం మనం, 3 దాకా 4-5 వరకు. ఆ వచనాల పైన ఏం రాయబడిందంటే, అతడు వచ్చి వెళ్ళిన తర్వాత, చివరి వ్యక్తి అతను వర్తమానం రక్షించబడిన తర్వాత జరిగే కార్యం ఏంటంటే, మలాకి 4వ అధ్యాయంలో 2వ భాగము ఏలియా ఆత్మ గలవాడు చేసే పని ఏంటంటే, పిల్లల హృదయాల్ని పెంతెకోస్తున్నటువంటి ఆది అపోస్తలుల విశ్వాసం వైపు, వాక్యం వైపు త్రిప్పునప్పుడు, ఆ త్రిప్పబడుతున్న కార్యములో చివరి వ్యక్తి, ఆఖరి వ్యక్తి రాగానే సంఘం అనేది ఎత్తబడుతుందండి. అది జరిగిన తర్వాత భూమి మీద జరిగే కార్యం కోసమే మలాకి 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి రాయబడింది పేరా. అదేమి రాయబడిందంటే మీరు చూస్తారు అక్కడ, చూడండి, భూమి అగ్ని ద్వారా కాల్చబడుతుందని, దుర్మార్గులు దహించబడతారని, దులుగా మార్చబడతారని, వారు దులుపైన దేవుని పరిశుద్ధులు నడుస్తారని రాయబడిందండి. అంటే ఇది యోహాను కాలంలో నెరవేర్చబడలేదు. మొదటి రాకలో నెరవేర్చబడి ఉంటే ఈ పాటికి భూమి అగ్నితో కాల్చబడిపోయి ఉండేది. దానిపైన పరిశుద్ధులు నడిచేవారు, 1000 ఏళ్ల పాలన కూడా స్టార్ట్ అయి ఉండేది. కానీ ఇంకా భూమి మీద క్రైస్తవ అన్య సంఘము లేక వధువు అనేది ఇంకా భూమి మీదే ఉంది, ఎత్తబడలేదు. ఆయన రాకడ కొరకు మనం కనిపెడుచున్నామని బైబిల్ చెప్తుందండి. ఇలాంటి సమయంలో బాప్తిమిచ్చే యోహాను వచ్చి వెళ్ళిపోతే, అంటే యోహాను వచ్చి కనుక మొదటి కార్యము 2వ కార్యం కూడా యోహాను కాలంలో జరిగిపోతే, దాని ప్రకారంగా ఆలోచిస్తే దేవుడు భూమిని అగ్నితో కాల్చేసేయాలి. ఈ పాటికి ఇప్పటికి ఇంచుమించుగా 2000 సంవత్సరాల పైనే అయిపోయిందండి. కాబట్టి మొదటి రాకడకు 2వ రాకడకు 2000 పైనే సంవత్సరాలు ఉన్నాయనే గ్యాప్ని మనం ఇక్కడ గమనించాలి. వింటున్నారండి బ్రదర్, వింటున్నారా? నీ దినం, నీ వర్తమానం, ఇది నీ ఆహారం. గమనించండి, అన్యవది ఎత్తబడుతుంది. ఎప్పుడు ఎత్తబడుతుంది? ఉదాహరణకు చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒక చిన్న ఉపమానం చెప్పాడు యేసుప్రభువు వారు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి అన్నాడు. 100 గొర్రెలు ఒకటి తప్పిపోయింది అన్నాడు. అప్పుడు 99 గొర్రెలను ఆ కొండ మీదో లేక అడవిలో ఉంచి తప్పిపోయిన దానికోసము ఈ యొక్క కాపరి, ఆ గొర్రెల కాపరి వెతకడానికి వెళ్ళిపోయాడు. చివరికి దాన్ని కనుగొన్నాడు. వెతకడానికి వెళ్ళాడంటే ఖచ్చితంగా
దాన్ని కనుగొంటాడు. కనుగొన్న వెంటనే అతను ఏం చేస్తాడట, దాన్ని భుజాల మీద వేసుకుని సంతోషంగా తీసుకుని వచ్చి ఏం చేస్తాడంటే ఎక్కడేం తప్పిపోయిందో ఆ మందులో కలిపేస్తాడు. అప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి 99 గొర్రెలు ఇది కలిపేగానే 100 గొర్రెలు అతను లెక్క చూసుకున్నాడు. నా లెక్క ప్రకారంగా, నా లిస్టులో ఉన్న ప్రకారంగా, నా గ్రంథంలో ఉన్న ప్రకారంగా వీళ్ళందరూ వచ్చేసారు. ఈ గొర్రెలను వచ్చేసాయి కాబట్టి ఇక అక్కడ ఉంచాడు, అడవిలో ఉంచాడు, ఇక భూమి మీద ఉంచాడు. అనగా అర్థం ఏంటంటే అతడు ఇంటికి దూసుకుపోతున్నాడు ప్రియారా. ఆ ఉపమానములో రెండో రాకడికి ఎత్తబడికి సంబంధించిన విషయం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంటికి మీద మీరు చదవండి, మీకు అర్థమవుతా, ఉపమానం మీకు అర్థమవుతాయి ప్రియారా. ఆ గొర్రెల కాపరి ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆ 99 ఎవరంటే తెలుసా, ముందుగా రక్షించబడిన వారు. అయితే ఒకటి మిస్ అయ్యారనకి ఆ లెక్క ప్రకారంగా, అంటే ఆయన తాను ఏర్పరచుకున్న వారు ఆయన లెక్కల్లో ఉన్నారు. ఆయన జీవపు పుస్తకంలో రాసుకున్న వారి పేర్లు, ఆ జీవ గ్రంథంలో వారి పేర్లు, లేక గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన ఆ పేర్లు కొట్టివేయబడవు. దాని ప్రకారంగా వారిని అందరిని ఆయన విమోచిస్తాడు. వారు తప్పిపోయినను, వారు పడిపోయినను, వారు ఎక్కడికి అడవుల్లోకో కొండల్లోనకు వెళ్ళిపోయినను ఆయన వెళ్ళి వారిని పట్టుకొని మళ్ళీ తీసుకుని వచ్చి ఆ మందులో కలిపి ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. చివరి దిన జరిగే కార్యం ఇది. అంటే ఏలియా వర్తమానము ఇప్పుడు అన్ని గ్రామాల్లోనికి, అన్ని మూలల్లోనికి, అన్ని సిటీస్కి, అన్ని ప్రాంతాలకి వ్యాపిస్తుంది. అయ్యా మరి ఏలియా లేడు కదా, ఎస్, మంచి పాయింట్ అది. కానీ వర్తమానికుడు ఒకటై ఉన్నారనే విషయం మర్చిపోకండి పేరా. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈ వర్తమానమే వర్తమానికుడిగా వెళ్తుంది. ఈ వర్తమానం తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ వర్తమానం వ్యాపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వర్తమానం ఎక్కడికి పోతుంది తెలుసా, ఇప్పుడు ఈ వర్తమానము ఆ 99ని పక్కన పెట్టి ఆ చివరి గొర్రె ఎక్కడైతే ఉందో వెతుకుతున్న పనిలో ఈ వర్తమానము ఇప్పుడు వ్యాపిస్తుంది. ఈ వర్తమానము కాపరగా వెళ్తుంది, ఈ వర్తమానం యజమానిగా వెళ్తుంది, ఈ వర్తమానం విమోచనగా వెళ్తుంది, ఈ వర్తమానము వారిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ వెలుగు వెళ్ళి వారి మీద పడినప్పుడు నిజంగా వారు జీవం గలవారైతే అందులోంచి బయటకు వస్తారు. కాబట్టి ఆ చివరి వారిని తీసుకొచ్చి కలిపి తీసుకెళ్ళినట్టుగా అన్య వధువు ఎత్తబడిన తర్వాత, ఎత్తబడాలంటే ఏలియా వర్తమానము ద్వారా చివరి వ్యక్తి ఎవరో ఉన్నారు, ఇక వారు బాప్తిస్మ రక్షణ పొంది ఈ కాల వర్తమానంలో వధువుగా ఉండి కొనసాగుతున్న సమయంలో ఆయన తన సంఘాన్ని తీసుకుపోతాడు. అప్పుడు భూమి అగ్నితో కాల్చబడ్ది. అదే మహాశ్రమలు, ట్రిబులేషన్, మహాశ్రమలు. చాలామంది మహాశ్రమలు 7 ఏళ్ళు అంటున్నారు. కాదు 3.5 సంవత్సరములే మహాశ్రమలండి. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు. దేవునికి స్తోత్రం కలుగాక. చాలా విషయాలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. జాగ్రత్తగా వినండి. అన్యవధి ఎత్తబడుతుంది. ఆ తర్వాతనే మలాకి 4లో చెప్పబడినటువంటి రెండో భాగం నెరవేర్చబడిన తర్వాత ఈ కార్యం జరిగింది. అప్పుడు భూమి అగ్నితో శుభ్రం చేస్తారట. చూడండి నా ప్రియ సోదరులారా, జాగ్రత్తగా ఈ పాయింట్ నుంచి చదువుతున్నాను, వినండి పేరు. ఈ ఏలియా వచ్చిన వెంటనే భూమి అగ్ని ద్వారా శుభ్రపరచబడును, దుర్మార్గులు దహించబడి ధూళిగా మారుదురు. అయితే ఇది యోహాను కాలంలో జరగలేదు. ఎస్, యేసు ప్రభు మొదటి రాకడలో యోహాను ఏలియా ఆత్మ కలిగి వచ్చినప్పుడు ఇది జరగలేదు, కానీ ఇది మిగిలింది. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? మలాకి 3లోని వాడు యోహాను, మలాకి 4లో ఉన్నవాడు యోహాను కాదు, ఏలియా ఆత్మ కలిగిన మరొక వ్యక్తి. అయినను యోహాని మీదను ఈ చివరి దినపు ప్రవక్తకు వాని మీదను ఒకే ఆత్మ, అనగా ఏలి యొక్క ఆత్మ నిత్యముగా ఉండెను అన్నాడండి. కరెక్ట్గా మీరు బాగా ధ్యానించండి. అంటే ఇప్పుడు యోహాను మీద ఎలాంటి ఆత్మ ఉన్నదో, ఎలీషా మీద ఎలాంటి ఆత్మ ఉన్నదో, అన్య సంఘ కాలమునకు పంపబడినటువంటి వ్యక్తి మీద ఏలియా ఆత్మ పనిచేస్తుంది. ఏలియా ఆత్మ పనిచేయటం అంటే ఏదో ఊపుడు పూనకాలు కాదండి. అదేమైంది, పెంతెకోస్తులా ఊగేసి ప్రవచించేది కాదండి. ఒక వర్తమానముతో ఆ రోజుల్లో మొదటి రాకడ ముందు వచ్చిన యోహాను ఒక్కడిగా ఉండి వర్తమానం తీసుకుని బయలుదేరుతున్నాడు. అలాగే రెండో రాకడ ముందుగా ఒక్క వ్యక్తి మాత్రమే ఈ ప్రత్యక్షత కలిగిన వాడే, ఆది కాండం మొదలుకొని పట్టణంగా అందరుకున్నటువంటి మర్మములన్నీ ఎరిగిన వాడే,
మరి మరైన సంగతులన్నీ కూడా తవ్విన వాడే వాడిని తీసుకుని వర్తమానంతోటి అతడు బయలు వెళ్తున్నాడండి. అతడు ఆ వర్తమానం తీసుకుని ఉద్దేశం ఏంటంటే హేగే తీసుకువెళ్ళి ఒక అన్య వధువు లేకపోతే ఒక ఎస్తేర్ని సిద్ధపరిచినట్టుగా ఉన్నది. ఎలియాజరు వెళ్ళి ఒక వధువుని లేక భార్యని ఇసాకు కొరకు సిద్ధపరిచినట్టుగా ఉన్నది. ఈ సిద్ధపరచటం పని కొరకే చివరి దినపు ఏలియా ఆత్మ గలవాడు అనేకులు కాదు కానీ ఒక్కడే ఉంటాడు. అయ్యా మీరు ఒక్కడే ఎందుకు అంటున్నారు? అనేకులు అనుకోవచ్చు కదా. యేసుప్రభు మొదటి రాకడలో అనేకులు లేరండి. అక్కడ బోధకులు గొప్ప గొప్ప వారు ఉన్నప్పటికీ, సంఘాలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అందరూ ఉన్నప్పటికీ అక్కడ మాత్రము వర్తమానంతో ఉన్నవాడు ఒక్కడే కనిపిస్తున్నాడు. అతడే బాప్తిస్మా యోహాను, అతని మీదే ఏలియా ఆత్మ ఉన్నది, అతడు దూతగా ఉన్నాడు. అదే విధముగా సేమ్ టు సేమ్ అన్నమాట. రెండో రాకడకు ముందు వచ్చేటువంటి వాడు కూడా అదే విధముగా ఉంటాడు. అందుకనే ఈరోజు విలియం బ్రాన్హామ్ అనే ఆ వ్యక్తిలోనే ఈ కార్యాలన్నీ నెరవేర్చబడ్డాయి. కాబట్టి అతడే దూతగా ఉన్నాడని, అతడే ఏలియా ఆత్మ గలవాడని చెప్పడానికి కారణాలు ఉన్నాయి. అందుకే అతని మీద ఈ కార్యం చూస్తున్నాం. అందుకే ఈరోజు చూడండి, అతన్నే చాలామంది క్రీస్తు అంటున్నారండి. అంతేగాని రాజమండ్రి జాన్వేశ్వరి క్రీస్తు అంటున్నారు ఎవరన్నా? పెళ్ళి కాని రాజమండ్రి ఎవరు జాన్వేశ్వరి, పెళ్ళైన జాన్వేశ్వరి, పోనీ ఇద్దరిని ఏమన్నా క్రీస్తు అంటారా? అతన్ని బిల్లి గ్రహం క్రీస్తు అంటున్నారా? వరల్ రాబర్ట్ని, ఎంఎం బోసవర్తని అప్పుడు ఆ కాలంలో. అలాగే చనిపోయిన దినాకరన్, చనిపోయిన యేసని కానీ వాళ్ళు క్రీస్తు అని అన్నారా? భూమి మీద ఏ సేవకుణ్ణి క్రీస్తు అని గుడ్డిగా నమ్మిన వారు ఎవరూ లేరండి. యోహాను కాలంలో యోహాను క్రీస్తుగా నమ్మినట్టుగానే ఓ గుంపు, మోసపోయిన గుంపు ఈ దినాల్లో ఉంది. కాబట్టి అది ఎవరినంటుందంటే, ఎవరినైతే క్రీస్తునో ఓ గుంపు, తప్పుడు గుంపు ఒప్పుకుంటుందో అతని మీదే ఏలియా ఆత్మ ఉన్నది. ప్రైజ్ గాడ్. అతడు దూతగా ఉంటాడు. ఏ దూతగా ఉంటాడు? చాలామంది అంటున్నారు, మేము కూడా ప్రవక్తలమే, మేము కూడా దూతలమే, మేము దూత వలె పనిచేస్తున్నాం. ఎస్, వారు దూతలే పనిచేస్తున్నారు. నిజంగా దేవుని మహోన్నతుని సేవ చేసేవారు దూతలై ఉన్నారు. కానీ ఏ దూత? ఎన్నో దూత. ఇక్కడ బైబిల్ ప్రకారంగా 7 నక్షత్రాలు పట్టుకున్నప్పుడు 7వ దూతగా లౌకిక సంకాలమునకు 7వ దూతగా పిలువబడినటువంటి వ్యక్తి మాత్రమే ఆ ఏలియా అయి ఉన్నాడండి. ఈరోజు చాలామంది దూతలుగా పనిచేస్తున్నారు. ఏసన గారు, దినాకర్ గారు కావచ్చు, ఆమె బోసవర్తను, వరలబడి కావచ్చు, జాన్వేశ్వరి కావచ్చు, లేకపోతే విజయరెడ్డికి సోదరుడు కావచ్చు, ఇలా భూమి మీద సేవకులు చాలామంది ఉన్నారు. పేర వారందరూ దూతలే, కాదంటలేదు పేర, వారు దూతలే. కానీ ఏ దూతలు వాళ్ళు? దేనికి దూతలు వాళ్ళు? లౌకిక సంకలముగా మాత్రము 7వ దూతగా ఉన్నవాడు ఒక్కడే ఉంటాడు. కానీ ఇక్కడ అనేక దూతలు ఉన్నారు. దూత అనగా అర్థం ఏంటి తెలుసా? వర్తమానం తీసుకెళ్ళేవాడు. నిజంగా వీళ్ళు వాక్యం బోధిస్తున్నారు, అందుకు నిజంగా వారి ద్వారా అనేక రక్షించబడుతున్నారు. కానీ దేవుడు వారిని ఒక దానికోసం వారిని వాడుకున్నాడు, కానీ అన్నింటి కోసం కాదు. అయితే ఇక్కడ లౌకిక సంకలమునకు ఒక్కడే మాత్రమే దూతగా ఉంటాడు. ఓ హల్లెలూయా. మళ్ళీ ఆ ఒక్కడే ప్రవక్తగా ఉంటాడు. ఓ దేవునికి మహిమకులుగాక. ఇక్కడ పాయింట్ ఏంటంటే, లౌకిక సంఘమునకు వర్తమానికుడు 2 కార్యములు చేస్తాడండి. ఒకటి, అతడు దూతగా ఉంటాడు. రెండోది ఏలియాగా ఉంటాడు. అతడు దూతగా ఉండి ఏం చేస్తాడంటే, ప్రకటన గ్రంథము 17 ప్రకారముగా, ప్రైజ్ ది లార్డ్, చదవండి. 17 ప్రకారముగా అతడు 7వ దూతగా ఉండి సువార్త బూర ఊదువాడిగా ఉండి, అతడు సువార్త బూరను లెక్క అతడు బూర వదబోచుండగా, 7వ దూత పలుకు దినములలో, చూడండి, ఆ పలకటమే బూర, చివరి బూర. చాలామందికి ప్రకటనగ్రంథం 17లో బూరకేని, ప్రకటనగ్రంథం 11-15లో ఉన్నటువంటి బూరకి ఏమీ తేడా తెలియని వారు ఉన్నారండి. అయితే ఈ రాత్రి వారికి దేవుడు కనువిప్పు కలుగుచేయును గాక. ప్రకటనగ్రంథం 17లో ఉన్నటువంటి 7వ దూత పలుకు అనగా సువార్త పలుకు దినములో. ఆ పలికినప్పుడు ఏం జరిగింది? అతడు బోర ఊదుతున్నాడు, అంటే సువార్త బోర ఊదుతున్నాడు. సువార్త బోర ఊదినప్పుడు
దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం తన సేవకులైన ప్రవక్తలందరికీ ఏదైతే చెప్పుకుంటూ బయలుపరుచుకుంటూ వచ్చాడో ప్రవక్తలందరికీ అక్కడ చూడండి తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం అంటే క్లోజ్ చేస్తాడనమాట. అంటే ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఉన్నటువంటి లేక మత్తయి నుంచి ప్రారంభంగా ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఏమైతే మరుగై ఉన్నాయో, ఇంతవరకు ఎంతమంది సేవకులు అయితే వచ్చి వారు దూతలు అయితే బుర్రలు ఊరి సువార్త చెప్పినప్పటికీ మిగిలిపోయినటువంటి చాలా అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ చుట్టూ వచ్చి అతడు ఏం చేస్తాడంటే మరి పూర్తిగా ఆ బైబిల్లో దాచబడిన మర్మలన్నీ బయటకు తీసి అతను చేసే పని ఏంటంటే, డ్యూటీ ఏంటంటే సమాప్తము చేయటం అండి. ఆ దేవుడు అతనికి ఇచ్చిన ఉద్యోగం అది. ఆయనకి ఇచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకటి తీసుకొని ఎలా చేయడం కుదరదండి. దేవుని పనివారు జత పనివారు అనే వాళ్ళు ఎవరు కూడా అప్పగించబడిన పని విషయంలో ఎవరి పని వారే చేయాలి. నాటేవాడు నాటాలి, నీరు పోసేవాడు పోయాలి, నారు తీసేవాడు చేయాలి, నాటేవాడు చేయాలి. అది ఎవరి పని వారికి ఉంటాయి. అయితే ఎవరి పని వారు చేసినప్పుడు మరి మిగతా వాడు ఇంకొకటి విమర్శించడం సరికాదు. ఎవరి పని వారే చేసుకుని పోతున్నప్పుడు ఇక్కడ మలాకి 4వ అధ్యాయంలో వచ్చినట్టు ఏలియా అనే వ్యక్తి ప్రవక్తగా ఉంటాడు, దూతగా ఉంటాడు, బోర ఊదుతాడు. అతడు బోర అనగా అతడు పలుకు దినములో, అతడు మాట్లాడే దినములో, అతడు సువార్త చెప్పిన దినములో, అతడు ప్రకటించిన దినములో, అతడు ప్రపంచానికి వెళ్ళి చుట్టూ వచ్చిన దినములో అతడు పలుకుడు ద్వారా జరిగే కార్యాలు ఏంటంటే మర్మం అంతా అతని సువార్త ద్వారా బోర ద్వారానే సమాప్తం అవుతుంది. ఇలా సమాప్తమైనప్పుడు జరిగేది ఏంటి? మర్మం అంటే మరుగైన సంగతులు బయలుపడినప్పుడు ఒక ఉద్యోగాన్ని, ఒక శుద్ధీకరణను, ఒక అనేక కార్యాలు తీసుకుని సంఘం అలంకరించబడి గొప్ప విశ్వాసాన్ని తీసుకుని వచ్చేదే ఆ కార్యాలండి. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. చాలా ముఖ్యమైన సంగతులండి. డోంట్ మిస్ ఇట్. మీరు మిస్ అవ్వకండి, తప్పుపోకండి. ఇతడు ఎప్పుడైతే ఈ సువార్త బుర్రను ఊదుతున్నాడో, ప్రకటిస్తున్నాడో ఒక్కడే, మళ్ళా అందరు కాదు, అతని ద్వారానే మర్మము సమాప్తం అవుతుంది. చాలామంది మర్మములు ఇప్పుతాం. ఏమి ఇప్పుతాం? అసలు ఉంటే కదా ఇప్పడానికి. మర్మములు ఒక్కడ మాత్రమే ఈ చివరి దినాల్లో బైబిల్ అంతటిని చుట్టూ వచ్చి దాన్ని బయలుపరుస్తాడండి. అలా అతని కొరకు ప్రవచనాత్మక పరిచర్య ఉందని బైబిల్ చెబుతుంది. ఏది? ప్రకటన గ్రంథం 17 వచనమే అతనికి ప్రవచనాత్మక పరిచర్య అనగా అతడు బూర, అతడు వాక్యం చెప్పినాడు పలుకునప్పుడు ఈ దాసులందరికీ ఏదైతే తెలియపరిచాడో, ఏ దాసులకి ఈ దాసులు కాదు, బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరికీ. బైబిల్ చూడండి చెప్పి తన ప్రవక్తలైన ఉంది, తన 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 దాసులకు ప్రవక్తలకు బహువచనమండి. అంటే తన దాసులకు బైబిల్ ఉన్న ప్రవక్తలందరికీ తెలిపిన సువార్త ప్రకారం ఆయన నోవాహుకి, ఆయన ఏలియాకి, ఆయన మీకాయకి, ఆయన జక్కరియకు, మరి ఆయన బైబిల్లో మరి యెహెజ్కేలుకి, ఇర్మియాకి, దానియేలుకి, ఇలా ప్రవక్తలందరికీ తెలిపిన సువార్త ప్రకారము వాళ్ళందరి నుంచి మిగిలిపోయిన కార్యాలనే తీసుకుని ఇతడు సమాప్తం చేస్తాడని బైబిల్లో చెప్పిన వాక్యం అండి. ఈ పని జానీ వెస్లీ కాదు, ఈ పని లేకపోతే దినాకరన్ ఏసన్ గారు కాదు, ఈ పని ఏమైతే ఈ రోజుల్లో ఎవరైతే ఫేమస్ స్పీకర్స్ ఉన్నారో తెలుగు ఇండస్ట్రీలో, లేకపోతే తెలుగు యొక్క ప్రపంచంలో, లేక తెలుగు రాష్ట్రాలు ఉన్నారో, ఏ సేవకుడు ఈ మర్మములను సమాప్తం చేయలేడు. ఆ పని ఒకనికి దేవుడు అప్పగించాడు. అయ్యా ఎలా 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 చెప్తాను వినండి. అబ్రహాం ఇంట్లో చాలామంది దాసులు ఉన్నారండి. కానీ ఒక పెళ్లి కార్యము, సిద్ధపాటు కార్యము, ప్రిపరేషన్ కార్యాన్ని అక్కడ పెద్ద దాసుడైన ఎలియాజరుకి మాత్రమే అబ్రహాం అప్పగించాడని వాక్యం చెప్తుందండి. ఈరోజు దేవుని ఇంట్లో లేక దేవుని పని కొరకు జత పని వారు చాలామంది దాసులు ఉన్నారండి. వాళ్ళు ఎవరికి ఈ పని అప్పగించలేదండి. రెబెక్కాని ప్రిపరేషన్ చేయడానికి, సిద్ధపరచుటకు ఆ పని అందరికీ అప్పగించబడలేదు. అయితే దాసులు అక్కడ లేకపోలేదు, ఉన్నారు. అలాగే అబ్రహాం ఇంట్లో దాసులు ఉంటే కానీ ఈరోజు దేవునికి ఇంట్లో చాలామంది దాసులు ఉన్నారు, ప్రపంచంలో దాసులే ఉన్నారు. కానీ ఇక్కడ ఎలియాజరుకి ఒక ప్రత్యేకమైన పని ఉందండి. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను. షూషాను కోటలో
ఆ కన్యకలు సిద్ధపరచడానికి దూతలు పనివారు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి పనులు ఇవ్వడానికి, ఆహారం ఇవ్వడానికి, వారు అడిగినటువంటి సుగంధ ద్రవ్యాలు ఇవ్వడానికి చాలా పనులు ఉన్నారండి. అయితే ఈ అంతమంది పని వాళ్ళు ఉన్నప్పటికీ అక్కడటువంటి 7 లేక చాలామంది షండులు లేక ఏగే అనేటువంటి వారు చాలామంది ఉన్నప్పటికీ అక్కడ ఏగే అనే ఒక వ్యక్తి మాత్రం స్పెషల్గా ప్రత్యేకముగా అప్పగించబడిందట. మీకు తెలుసా, శూషణ కోటలో ఉన్న వారిని సిద్ధపరచడానికి అందరికీ అప్పగించబడేది. అక్కడ ఏగే వశ్యం ఉన్న వారు చేయబడ్డారని బైబిల్ చెప్తుంది. చూడండి, మీకు వాక్యం చూపిస్తాను. పేరు వాక్య ఆధారం ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. లేకపోతే ఈరోజు ప్రతి వాడు దూరిపోయే దాంట్లో నేనే ఏలియా, నేనే దూత, నేనే ప్రవక్త అని చెప్పుకొస్తున్నారు. పేర ఆ పని ఒక్కడికి అప్పగించబడిందని బైబిల్ ద్వారా మనం రుచి చేయగలుగుతాం. చూడండి, ఎక్కడ ఉంది? ఎస్తేరు, మహిమ కలుగుగాక. చదవండి. ఎస్తేరు గ్రంథం 9 తర్వాత ఉంటుంది. చూడండి, ఎస్తేరు గ్రంథంలో గమనించండి. రైట్, చదవండి. రాజాజ్ఞ అతనికి నిర్ణయమును ప్రచారం చేయబడి, చూడండి, కన్యకులు అనేకులు శూషణ కోటకు పోగు చేయబడి, చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. ఈ పని ఎవరికి అప్పగించబడింది? అందరికీనా, ఒకనికినంటే ఒకనికి. అబ్రహాము ఇంటిలో పెళ్లి కార్యక్రమం అప్పగించబడింది ఒకనికి. అలాగే రాజు అహషోరాజు యొక్క రాజుకి ఒక భార్యను సిద్ధపరచడానికి ఆ కన్యకలందరూ కూడా ఒకనికి అప్పగించబడ్డాయి. అదే విధముగా ఈ చివరి దినాల్లో ఆ మర్మములన్నీ కూడా ఒకరి ద్వారా వస్తాయి. మళ్ళీ అతడు దూతగా ఉండి ఇక్కడ 2 పనులు చేస్తున్నాడు. అదే నేను చెప్పబోతున్నాను, జాతక మండలి కార్యాన్ని. చూడండి, ఈ కలప్రవర్తన మలాకి 4 మరియు ప్రకటన 10లోని ఈ వర్తమానికుడు 2 కార్యములను చేయనే ఉన్నాడు. నా టైటిల్ కూడా వర్తమానంలో తీసుకున్న టైటిలే. లౌదిక సంఘమునకు వచ్చేటువంటి వర్తమానికుడు 2 కార్యాలు చేస్తాడని మీరు గ్రహించాలండి. అంటే ఈ లౌదిక సంఘకాలము 2వ రాకడకు ముందున్న సంఘకాలం. అన్యులకి ఇచ్చినటువంటి 7 సంఘకాలలో చివరి సంఘకాలం అంటే మన కాలం. ఇది కలియుగం అంటున్నారు కొందరు, కృపాయుగం అంటున్నారు కొందరు, కృపకాలం అంటున్నారు కొందరు, మరి ఇది అంత్యకాలం అని కొందరు అంటున్నారు, చివరి కాలం అంటున్నారు. ఎంతమంది ఏం చెప్పినా ఇది చివరి కాలమే, అనగా లౌదిక్య చివరి కాలము, ఎత్తబడే సమయము. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఇక్కడ ఈ వర్తమానికి 2 కార్యములు చేయనే ఉన్నాడు. ఒకటి, మలాకి 4 ప్రకారం అతడు పిల్లల హృదయములను తండ్రుల వైపు త్రిప్పును. మొదటి పని, అతడు దూతగా ఉంటున్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. దూతగా ఉన్నా ప్రవక్తగా ఉన్నా చేసే పనులు గమనించండి. ఇప్పుడు మీరు ఈ చివరి దినపు ఎవరైనా నేనే చివరి సంఘాన్ని అన్య వధువుని సిద్ధపరిచేవాడు నేనే, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనే వ్యక్తిలో ఈ 2 కార్యాలు ఉండాలి. ఇప్పుడు నేనే, నా ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి అన్యవధు చివరి దిన సిద్ధపరచబడుద్ది నా ద్వారా అనుకునే వ్యక్తి ప్రవక్తగా ఉండాలి, దూతగా ఉండాలి. అతడు దూతగా ఉండి చేసే పనులున్నాయి, అతడు ప్రవక్తగా ఉండి చేసే కార్యాలు ఉన్నాయి. అతడు ప్రవక్తగా ఉండి ఏం చేస్తున్నాడట? ఇంతకుముందు మొదటి రాకడలో యోహాను వచ్చి మలాకి 4వ అధ్యాయంలో ఉన్న 2 భాగములో మొదటి భాగము అతను నెరవేర్చి వెళ్ళిపోయాడు, 2వ భాగం మిగిలిపోయినది. కాబట్టి ఏలియా వచ్చి సమస్తము చక్కమైన మాట నిజమే, అంటే ఏలియా వస్తాడు సమస్తం చక్కబెడతాడు. కానీ మొదటి యోహాను సమస్తం చక్కబెట్టలేదు, ఒకటి మాత్రం చేశాడు. దాంట్లో 2వ భాగం మిగిలిపోయింది. ఆ 2వ భాగమే పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పబడుట. ఈ ఏలియా ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే అన్య సంఘ విశ్వాసులందరినీ అతని వర్తమానము ద్వారా పెంతెకొస్తు నాడు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి ఆది అపోస్తుల యొక్క విశ్వాసం వైపు, వారి బయలుపాటు వైపు, వారి బోధ వైపు, వారి విశ్వాసం వైపే ఈ వ్యక్తి ప్రజలను తిప్పుతాడు అన్నమాట. తన వైపు కాదు, తన సంస్థ వైపు కాదు, తన డాక్టర్ సిద్ధాంత వైపు కాదు, కానీ అపోస్తులకు, అందుకే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అన్నాడు. అక్కడ బోధ అన్నాడు కానీ బోధ కాదు, విశ్వాసం అండి. అపోస్తులందరికీ గొప్ప విశ్వాసం వచ్చింది. వారే తండ్రులు, అప్పుడు వారి పిల్లలు, అప్పుడు వారి పిల్లలు, ఇప్పుడు మనం పిల్లలమైతే మనకు తండ్రులు వారే అండి. ఆ తర్వాత మనము తండ్రులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇంకా
పిల్లలతో క్లోజ్, ఎత్తబడితో క్లోజ్. ఇంకా రెండు కార్యాలు, తండ్రి కాలము, పిల్లల కాలము. తండ్రి కాలానికి ఏమో యోహాను వచ్చాడు, యేసుప్రభు మొదటి రాకడలో. పిల్లల కాలానికి ఏమో యేసుప్రభు ఒక రెండో రాకడికి లౌకిక సంకాలం చివరిది కాబట్టి ఈ చివరిలోనే అతడు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ చివరి దిన ప్రజలందరినీ తన సువార్త బుర్ర ద్వారా, మర్మముల ద్వారా, వాక్యము ద్వారా ఈ చివరికాల పిల్లలను ఆది అపోస్తుల బోధ వైపు, వారి విశ్వాసం అయిపోయి వారిని తిప్పుతాడు. అలా తిప్పిన వాడు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఆ పని ఆమె బోస్వర్తన్ కానీ, లేకపోతే చనిపోయినటువంటి బిల్లీ గ్రహం కానీ, వరల్ రాబర్ట్ కానీ, బెన్ హెన్ కానీ, నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ కానీ ఇంతవరకు ఆ పని చేయలేదు. చేసామనుకున్నారు వాళ్ళు. అయితే వారు చేసిన పనిలో దాని ఫలం కనిపించాలి. వారు ఎవరిని తిప్పాలి, ఎక్కడ తిప్పాలంటే వారి పిల్లలైతే, వీరు తిప్పేవారైతే ఖచ్చితంగా ఈ పిల్లల హృదయాలు ఆది అపోస్తల బోధలోనికి నడిపించబడాలి. కానీ ఈరోజు ఏమన్నారంటే మేమందరం ఆది అపోస్తల బోధలో ఉన్నామండి అంటున్నారు. పెంతెకోస్తలు కూడా ఏమంటారంటే మేము కూడా ఆది అపోస్తల బోధలో ఉన్నామంటున్నారు. అంటూ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బాప్తిసం తేడాగా ఉంది, ప్రభుత్వం తేడాగా ఉంది, దైవత్వం తేడాగా ఉంది, విశ్వాసం తేడాగా ఉంది, రాజకీయాలు, కుట్రలు, విభాగాలు, విభజన, మత ఘర్షణలు, లేకపోతే సంఘ భేదములతో, మరి కుల భేదాలతో సంఘాలను చిలుస్తూ ఉన్నారు. కానీ ఆది అపోస్తుల్లో ఆ కార్యము లేదు. ఆది అపోస్తులు ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఒకదాని యందు విశ్వాసం గలవారే. వారు తమ స్థిరాస్తులు కూడా అమ్మివేసి వారు ఏం చేస్తారంటే సహోదరుడు హృదయం కలిగిన వారే. వారందరూ ఏకాత్మ గలవారిగా ఉండి కూడుకున్నారు పేర. అలాంటి సంఘములోనికి తీసుకురావాలండి. పైగా వీళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో బాప్తిసం ఇస్తున్నారు. త్రియేక దేవుడి పరిచయం చేస్తున్నారు. అపోస్తలులను కూడా త్రియేక దేవుడిని పరిచయం చేయలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు బాప్తిసం లేదు. తర్వాత వీళ్ళని ఎవరు ఈనాటి దూతలు, ఈనాటి ప్రవక్తలు ఏం చేస్తారంటే స్త్రీలను బోధకులుగా తయారు చేస్తున్నారండి. స్త్రీలని బోధకులుగా తయారు చేస్తున్నారు, అభిషేకిస్తున్నారండి. హల్లెలూయా. నిజమైన వర్తమానికుడు దూత అనేవాడు విలియమ్ భార్య, చనిపోయిన భార్య హోప్ కానీ, బ్రతుకున్న భార్య మేడ కానీ ఏనాడు కూడా వారు ప్రసంగాలు చేయలేదండి. ఏలియా ఆత్మమైనటువంటి ఈ చెడుకాల వర్తమానికుడు భార్య ప్రసంగం ఎదుకెక్కి ప్రసంగం చేయలేదు. పేతురు భార్య బైబిల్లో ప్రసంగం చేయలేదు. కానీ పేతురు పెళ్ళయింది, భార్య ఉంది. అపోస్తులలో ఏ భార్య కూడా ప్రసంగాలు, బాప్తిసాలు లేవు. వారు వేదికలకి ప్రసంగాలు చేసి అనేకులు తిప్పినట్టుగా ఎక్కడా బైబిల్లో లేదు. పాత నిబంధనలో 12 మంది పెద్దలు కనిపిస్తున్నారు. వాళ్ళ భార్యలు కూడా ఎన్నడూ పనిచేయలేదు. ఆ భార్యలు ఎన్నడూ యాజకుడిగా వస్త్రాలు వేసుకుని, వేపో ధరించి, రక్తం పట్టుకుని యాజకుడి వాళ్ళే వారు ఎన్నడూ ప్రధాన స్థలములకు వెళ్ళి పరిచర్య అనేది చేయలేదు. రొట్టెలు సిద్ధపరచడం, లేకపోతే నూనె పోయటం, గొర్రెని కడగటం, వధించటం, లేకపోతే రక్తాన్ని పామటం, ఈ పనుల్లో ఆ పాత నిబంధనల పెద్దలు లేకపోతే ఆ 12 మంది గోత్రకర్తలు చేస్తారు తప్ప వారి భార్యలు ఏ ఒక్కటి కూడా పని చేయలేదు. అదే మాదిరి కొత్త నిబంధనల అపోస్తలుల భార్యలు కూడా ఆ పని చేయలేదు. కానీ ఆ భార్యలు వారికి సేవ చేశారు, భర్తలకి సేవ చేశారండి. 2 సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి మనకి. అలాగే ఈ కడవకాల వర్తమానికుడు మర్మములు బయలుపరిచేటప్పుడు, వాక్యం బోధించినప్పుడు, అతని బోధలో, అతని పరిచర్యలో, అతని సేవలో అతని భార్య ఏనాడు కూడా వేదికెక్కి ప్రసంగం చేయలేదు. కానీ ఈరోజు మేము ఏలియా ఆత్మ గలవారు, మేము ప్రవక్తలు లాంటి వారు, మేము పలానా వాళ్ళ భార్యలు ప్రసంగికులుగా మారారండి. మొన్న మన డాక్టర్ జాన్ వెస్లీ గారు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాడండి. నాన్న ఇది నాకు వద్దు అని. నేను దాన్ని చూసా. దాంట్లో ఆ లావుడి గారు అంటే బిస్లియా ఏదోట్లే, ఆమె యాక్షన్ సూపర్. షార్ట్ ఫిల్ములు డాక్టర్ జాన్ వెస్లీ గారే కాకుండా చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలలో ఏమండి విసిఎస్ యూజర్స్ పీపుల్ ఆలోకలు, తర్వాత చాలామంది ఉన్నారండి. షార్ట్ ఫిల్మ్ తీసే పనులో డినామినేట్ సంఘాలన్నీ బిజీగా ఉన్నాయండి. వాళ్ళ డైరెక్టర్లు,
వాళ్ళ స్క్రిప్ట్లు, వారి యాక్షన్స్లో వారే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. తీయ ఉద్దేశం మంచిదే, కానీ బైబిల్ చెప్తుంది ప్రకటించుడి అన్నాడు, ప్రదర్శించుడి అని చెప్పలేదండి. దాన్ని కాలవర్తమానికుడు నొక్కి చెప్పాడు. మళ్ళా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అంతికల వర్తమానంలో ప్రవక్త అన్నాడు, ఈ కాల వర్తమానికుడు అన్నాడు, ఆయన తన శిష్యులకి మీరు వెళ్ళి ప్రదర్శించమని చెప్పలేదు, అంటే చూపించమని చెప్పలేదు, ప్రకటించమని చెప్పాడు అన్నాడు. వీళ్ళు చూపించేస్తున్నారండి షార్ట్ ఫిల్మ్లు. క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సంఘాలు వేదికలు ఎక్కి ప్రసంగాలు చేసి గద్దించి ప్రజలను తీసుకురావాలి తప్ప, ప్రకటించాలి తప్ప ప్రదర్శించడం కాదు. ఈరోజు చాలామంది మా సభలో ప్రత్యేకమైంది వెండి తెర. ఏ తెర? తెర మీద చూపించబడును. పాతకాలంలో సినిమాలో వీధులు సినిమాలు వేస్తుంటే అన్యులు క్రైస్తవులు పరిగెత్తి పేటలేసి కూర్చుని చేపల మీద పడుకుని చూశారండి. అపోస్తులు ఎన్నడూ కూడా ప్రదర్శించలేదు. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ చూడండి, ఎక్కడ ప్రదర్శించలేదు. ఏ ప్రవక్త ప్రదర్శించలేదు. ప్రతి ప్రవక్త ప్రకటించాడు. ప్రతి అపోస్తుడు ప్రదర్శించలేదు, ప్రకటించాడు. మరి ఇలా అపోస్తులంట, డాక్టర్లంట, బిషప్లంట, రెవరెండ్ అంట, తర్వాత ఇంకా చెప్పాలంటే వీళ్ళు గొప్ప గొప్ప చదవరులేండి, మంచి స్థాయిలో ఉండి ప్రపంచానికి పెద్ద బోధకులుగా ఉండి నేషనల్ ఇంటర్నేషనల్ వాడబడి ఇక్కడ పెళ్లి కొట్టారండి. ఎక్కడ? సువార్తను ప్రకటించమన్నాడు. కానీ ఆయన మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో చివరి వచనంలో చూస్తే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏమండి అక్కడ సమస్త జనులకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సువార్తను చూపించమని చెప్పలేదు. అందుకే ఈ తెలియక వాళ్ళు చూపించేస్తున్నారండి. పైగా దాంట్లో యాక్షను. ఏమండి యాక్షన్ అవసరమా నీకు? ఆయన చెప్పడానికి ఈ మెయింటెనెన్స్ సరిపోయిందండి. ఇలా చాలామంది దాంట్లో ఏం ఎరగనట్టుగాను పోయి సినిమాల్లో పని చేసుకోండి. ఎందుకు సేవ మీకు? సినిమా తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేవాళ్ళు, షార్ట్ మెసేజ్లు అంట, షార్ట్ ఫిల్మ్స్ అంటే వీళ్ళు శుభ్రంగా డైరెక్టర్ కూర్చుని స్క్రిప్ట్ రాసుకుని డబ్బులు పెట్టుకుని సినిమాలు తీయండి, డబ్బులు వస్తాయి. ఎవరిని మార్చడానికి అండి? మేమండి ఒక కార్యం చూపిస్తున్నామండి. మళ్ళీ దాంట్లో దొంగేడుపు, కెమెరా ముందు నాటకాలు. ఏంటి నాటకాలండి? వేషధారి. రియల్గా జీవించాలి మనం. ఎలా ఉన్నావు అలాగే నువ్వు మాట్లాడాలి. కెమెరా ముందుకు వచ్చి ఒకళ్ళని నటించడం, తర్వాత ఒకళ్ళని నటించడం, ఏమి ఎర్రనట్టుగా మాట్లాడటం, పేర్లు మార్చి అక్కడ ఉండటం, అది లోకానికి, లోక సినిమాలకు పనిచేస్తుంది. క్రైస్తవులు ఎన్నడూ కూడా ప్రదర్శించకూడదు. క్రైస్తవులు ప్రకటించాలని మత్తయి సువార్త 20వ అధ్యాయంలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తలోను వెళ్ళి ప్రకటించండి. గో అండ్ ప్రీచ్. వెళ్ళి ప్రకటించాలి తప్ప సినిమాలు వేసి షార్ట్ ఫిల్మ్ తీసి చూపించకండి. ఇది లేఖనం, బైబిల్కే విరుద్ధం ఈ కార్యం. దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. జనులు కూర్చుని వాక్యం వెళ్ళిపోతున్నారు, కానీ కళ్ళెట్టి మాత్రం రాత్రంతా కొన్ని గంటలు మాత్రం చూస్తారు. దానికి అలవాటు పడ్డారు ప్రజలు. అయితే పాత కాలంలో, ఆనాటి పెంతెకోస్తులో, ఆనాటి అపోస్తల కాలంలో ఎన్నడూ వారు తెర మీద చూపించడం కానీ, లేకపోతే మూవీలు చూపించడం కానీ, లేకపోతే ఒక నాటకాలు వేయటం కానీ, లేకపోతే వారు ఆ విధంగా చూపించడం కానీ ఎన్నడూ చేయలేదండి. బైబిల్ ప్రకారంగా సువార్త ప్రపంచానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించడానికి ఇవ్వబడింది తప్ప ప్రదర్శించడానికి ఇవ్వబడలేదు అనే విషయాన్ని ఇక్కడ గమనించండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళందరూ కూడా ఈ మెసేజ్ అంటే దీవించబడతారు, లేకపోతే మనం పగబడతారు. మనకెందుకు వచ్చిందంతా? బైబిల్ ఏం చెప్పిందో చెప్పుకుంటాం అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. ప్రకటించుకోండి, మనకెందుకు? ఇక్కడ మాత్రం ప్రకటించడం ఉందంతే, ప్రదర్శించమని చెప్పలేదు. నోరు తెరిచి కళ్ళు పెద్ద చేసి చూస్తే అర్థమవుతుంది. దేవునికి స్తుతి కలుగాక. ఏ సొంత ఆలోచనలు, సొంత సిద్ధాంతాలు, బుర్రగ పుట్టిన 10 దాన్ని తీసుకొచ్చి పెట్టేయడం సంఘాలు. ఎవడో కిస్మత్ అదేస్తాడు, అది ఎందుకు ఎత్తాడు తెలియదు, అడిగి ఎందుకు ఎత్తాడు తెలియదు. ఇడికి
ఆ నాటకాలు వేస్తాడు. ఎందుకు వేస్తాడు తెలియదు వీడికి. వెనకాల ప్లేబ్యాక్ సింగరు, ఒక మ్యూజిక్, ఇవన్నీ నేను చేసి చెత్తాన్ని బయటకు వచ్చిన వ్యక్తి నేను. దేవునికి స్తుతి కలుగాక, దేవుని నామమునకు మహిమ కలుగాక. ఈ యొక్క దూత మరియు ప్రవక్తగా ఉండి 2 కార్యాల గురించి చెప్తున్నాను పేరు. ఇతడు పిల్లల హృదయాలు, అనగా పిల్లలు ఎవరు? చివరి దినములో, చివరి కాలం అంటున్నప్పుడు, చివరి కాలంలో ఎవరైతే ఉన్నారో వారే పిల్లలు. ఈ పిల్లల్ని షార్ట్ ఫిల్మ్ వైపు తిప్పడం, ఈ పిల్లల్ని తైతక్లాడి క్రిస్మస్ వైపు తాత వైపు తిప్పడం, ఈ పిల్లల్ని నాటకాలకి తిప్పడం, ఈ పిల్లల్ని ఒక సంస్థలకు తీసుకువెళ్ళి బంధించడం. ఈ రోజుల్లో ఒక సంస్థకి చెందున్నావు అనుకో, ఇక కట్టాడికి గేదెలు కట్టినట్టే నీ పని. ఎలా ఉందంటే దేవుని కన్నా ముందు వారికి భయపడాలి. ముందు అబ్బాయి మా పాస్టర్ చూస్తారేమో, మా అమ్మగారు తిట్టేస్తారేమో, మా అయ్యగారు మమ్మల్ని ఆదివారం తిట్టేస్తారు. ఏంటండి ఎవరు భయపడుతున్నారు? సమస్త నాయకుడికి. మళ్ళీ ఆ సమస్త నాయకుడు వాళ్ళ మీద పెత్తనాలు, దాసరోకం, దాహోసం చేయటం, తర్వాత వాళ్ళు ఇష్టాసారంగా వెళ్ళటం, తర్వాత వారిని ఒక సిద్ధాంతానికి, పండలకి, ఆచారాలు తిప్పటం. మోసే సన్నిధిని నడిపించడు. అపోస్తలులు అన్నాడు మోసే సన్నిధులు ప్రారంభించలేదు. బైబిల్ కొత్త నిబంధనలో చూడండి, మత్తయి నుంచి ప్రకటన గ్రంథంలో చూడండి, ఎక్కడ ఆది అపోస్తలుల సంఘాలలో అప్పుడు సంఘాలు ఉన్నాయి లేకపోలేదు, అప్పుడు బోధకులు లేకపోలేదు, అప్పుడు వారు ఆరాధించారు లేకపోలేదు, అప్పుడు కూడా సమాజంలో కూడుకున్నారు లేకపోలేదు. వారి ఇంటంట అక్కడెక్కడ కూడుకొని ప్రతి స్థలము దేవుని స్తుతించారు, ఆరాధించారు. కానీ వారు ఎన్నడూ కూడా షార్ట్ ఫిల్మ్లు కానీ, ఎన్నడూ కానీ చూపించాలి కానీ, వెన్నడు కానీ ఆ నాటకాలు కానీ, ఎన్నడూ ఆ విధంగా వారు ఆ కార్యాలు, ఆ పండుగలు చేయలేదు. పేర మోసే సన్నిధులు కూడా చేయలేదు. శ్రమ దినములు, 40 దినం శ్రమ దినాలు చేయలేదు. కానీ ఈరోజు ఈ పిల్లల్ని ఆచారాల వైపు, సిద్ధాల వైపు, పండుగల వైపు, షార్ట్ ఫిలిం వైపు, కథల వైపు, కల్పన కథల వైపు తిప్పుతున్నారు పేరు. కాబట్టి వీళ్ళు ప్రవక్తలు, ఆ దూత పరిచర్యకి చెందిన వారు కారు. ఎందుకంటే క్రియలు కాలం ఇక్కడ. ఆ పిల్లలు పెంతెకోస్తు యొక్క అపోస్తలుల యొక్క 12 మంది బోధించారు చూడండి అపోస్తలులు. వారి బోధ, విశ్వాసం వైపు, వారి బాప్తీసాల వైపు, వారు నేర్పించినటువంటి కట్టడాల వైపే ఆ ప్రజలను సిద్ధపరుస్తారు. ప్రభు రాత్రి భోజనం, పారిశుద్ధి, మరి బాప్తీసము, ఆ యొక్క దైవత్వము, ఆరాధన, సంఘ పెద్దల క్రమము ఎన్నో ఉన్నాయి పేర. ఆ క్రమానికి, అపోస్తల బోధ క్రమానికి ఈ దూత లేకపోతే ఏలి ఆత్మగల వ్యక్తి ఈ చోదిన పిల్లలను ఆది అపోస్తల సత్యమైన ఆ పునాది వద్దకు తీసుకొస్తాడండి. ఏలియా గుండా ఏం చేశాడు స్థితిలో? పాత నిబంధనలో ఏలియా 12 రాళ్ళు తీసుకున్నాడండి, కట్లు పెంచాడు. 12 రాళ్ళు అంటే 12 మంది అపోస్తలకు బోధను సమకూర్చి ఒక పునాది వేశాడు, క్రమముగా కట్లు పెంచాడు ఆ ఏలియా. అదే ఏలి ఆత్మగలైనటువంటి ఈ వ్యక్తి కూడా చెల్లా చెదరైపోయినటువంటి కట్టెలని విశ్వాసాలు ఒక చోటకు చేర్చక ముందు 12 రాళ్ళనుగా 12 అపోస్తల బోధతో ముందు ఆయన ఏం చేస్తే పునాది కడుతున్నాడు. అంటే కట్టబడిన పునాది మెత్తికి వస్తున్నాడు. అంటే ఆల్రెడీ పునాది పౌలు వేసేసాడండి. అపోస్తలు, ప్రవక్తలు వేసిన పునాది, ఆ పునాది మీదకి ఈ జనులు తీసుకుని వచ్చి కడుతున్నాడు సమానంగా. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళని అగ్ని వల్ల దయించి వేస్తుంది, అనగా నింపుతుంది. అక్కడ వారు దేవుని కోసం మండుతూ ఉంటారు అప్పుడు. కాబట్టి ఏలియా చెల్లా చెదరైపోయిన అన్యులక్క బలిపీఠం ఎలా కట్టాడు. ఈరోజు అన్యులక్క బోధల ద్వారా, బయలు ప్రవక్తల ద్వారా ఈరోజు కట్టెలు చెదిరిపోయినాయి, బలిపీఠం కూడా పగిలిపోయింది, రాళ్ళు చెల్లా చెదరైపోయినాయి. వాటిని జాగ్రత్తగా మళ్ళా దాన్ని కట్టడం అనే పని, మళ్ళా సంఘాన్ని క్రమముగా, అనగా క్రమశిక్షణలోకి తీసుకురావటం, ఈ పని ఇతనికి ఇచ్చాడు. సో ఏలియాగా ఉండి పడిపోయిన బలిపీఠం కట్టడం, ఏలియాగా ఉండి యెజబెల్ని ఖండించడం. ఈరోజు రోమన్ క్యాథలిక్ని అలంకరించిన స్త్రీని ఖండించేవాడు ఈ ఏలియా. వీళ్ళు కాదండి. వీళ్ళైతే తమ భార్యలకి రంగులేసి, లిఫ్ట్లు వేసి, చక్క రంగులేసి, చక్క బుట్టబొమ్మలో పంపిస్తున్న బలిపీఠం మీద. కానీ
వీళ్ళు ఏలియాలు, వీళ్ళు ప్రవక్తలు, వీళ్ళ దూతలు. అసలు దూత, అసలు ప్రవక్త గుణలక్షణాలు చూడండి, కార్యాలు చూడండి. నిజమైన ఏలి ఆత్మ గలవాడు ఆది అపోస్తల సత్యమైన పునాది బోధకు తీసుకొస్తున్నాడు. నిజమైన ఏలి ఆత్మ గల వ్యక్తి మర్మములు బయలుపరుస్తున్నాడు. నిజమైన ఏలియా ఆత్మల వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ రంగులు వేసుకున్న, జుట్టు కట్ చేస్తున్న స్త్రీలు కట్టిస్తున్నాడు అండి. అంతమంది కాదు, అదే ఏలి ఆత్మ గల అయ్యొక్క కడవరికల వర్తమానికుడు స్త్రీ బోధ ఖండిస్తున్నాడు అండి. వీళ్ళు డాక్టర్లు, బిషప్పులు, తర్వాత వీళ్ళు ఎవరంటే ప్రవక్తలు. వీళ్ళు తమ భార్యల్ని బోధకులుగాను, ఏమండి ప్రపంచ రాజకీయ వ్యక్తులుగాను తయారు చేసే బోధకులండి. వీళ్ళు ఎట్లా అంటారు ప్రవక్తలు? అసలు నిజమైన ప్రవక్త ఒకడు ఉంటాడండి. వీళ్ళు సంఘం వరకే, వారి సంఘాల వరకే ప్రవక్తలుగా ఉండవచ్చు, ప్రవక్త లేకపోలేదు. ఎందుకంటే పౌలు కాలంలో కూడా మీరు చూడండి, పౌలు కాలంలో కూడా అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో అక్కడ అగబు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడండి. అతను ప్రవచించాడు. అయితే అగబు అనేటువంటి ప్రవక్త ప్రపంచానికి లేక ఆ కాలానికి ప్రవక్త కాదు, కానీ ఆ ప్రజలకి ఆ కాలం ఉన్నటువంటి ఆ సంఘానికి మాత్రమే ప్రవక్తగా ఉన్నాడు. పౌలు అయితే పెద్ద ప్రవక్తగా ఉన్నాడు. అతను ఆ కాలానికి ప్రవక్తగా ఉన్నాడు, ఎఫెస్ కాలానికి. అలాగే ఈ కాలానికి ఒక్క ప్రవక్త ఉంటాడు. అయితే అగబు లాంటి ప్రవక్తలు, లేకపోతే అగబు లాంటి ప్రవక్తలు చాలామంది తమ ఇంటలో సంఘాల్లో ఉండొచ్చు, లేరని చెప్పట్లేదు పేరు. అయితే వాక్యాన్ని ప్రకటించి వాక్యాన్ని ముందుగా బయలుపరిచేవాడు అగబు కాదు, కానీ ఇక్కడ ప్రవక్త పౌలు ఎలాగ ఉన్నాడో అలాగే ఈ ప్రవక్త ఉంటాడు. 2 కార్యాలు చేస్తాడు. మొట్టమొదటి ఏలి ఆత్మ గుండి యెజబెల్ని లాంటి స్త్రీల్ని, రంగులు పోసుకున్న స్త్రీని ఖండిస్తున్నాడు. వీళ్ళు ఖండించమనండి, వీళ్ళు ఖండించిన జుట్టు కట్ చేసి బిల్ల ఉంది సూపర్గా ఉన్నావు వెళ్ళండి. పాటలు పాడేవారు జుట్టు కట్ చేసుకునేవాడు, పాటలు పాడేవాళ్ళు జుట్టు కట్ చేసుకుని రంగులు పూసుకుని పాటలు పాడుతున్నారు. వారి భర్తలు సపోర్ట్ వెనకాల. తర్వాత వాక్యం చెప్పే ఈ అక్క చెల్లెలు, అమ్మ తల్లులు అంటే అన్నమాట. వీళ్ళు కూడా రంగులు పూసుకొని జుట్టు కట్ చేసుకొని వీళ్ళు ప్రసంగం చేస్తుంటే భర్తలు వెనకాల ఉండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ అంటున్నారండి. వీళ్ళు ఏలి ఆత్మ గలవారు. నిజమైన ఏలియాలో ఉన్న గుణ లక్షణాలు ఒక్కటి కూడా వీళ్ళు కనిపించటం లేదండి. కాబట్టి అతడు ఇంకో విషయం కూడా చెప్పాలి, అతడు అరణ్యవాసిగా ఉన్నాడు ఏలియా. నిజమైన ఏలియా, తిష్బిడి ఏలియా అరణ్యవాసే, ఎలీషా అరణ్యవాసే, బాప్తిస్మా యోహాను కూడా అరణ్యములు ఉన్నవాడే, ఈ 4వ వాడు కూడా అరణ్యంలో ఉన్నవాడే, 5వ వాడు కూడా అలాగే వస్తాడు. ఏం తేడా లేదు. ఇంకా ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగాక. వీళ్ళు ఎక్కడ ఉన్న అరణ్యంలోను? సిటీలో ఉన్నారండి. అందరూ చక్కగా హాయిగా పెద్ద పెద్ద బిల్లులు కట్టుకుని, పెద్ద పెద్ద బెడ్రూమ్లు కట్టుకుని, ఏసీలు వేసుకుని, చక్కగా పెద్ద పెద్ద బెంచికలు కొనుక్కుని ఉన్నారు. మరి ఈయన ఎక్కడ ఉంది? అరణ్యవాసి. వీళ్ళు ఏలి ఆత్మ గలవారైతే, వీళ్ళు 7వ దూత అయితే ఈ విషయాలన్నీ ఖండించుకుంటూ రావాలి. ఏలియా వల్లే కట్టాలి వారి సంఘాలని. వారి సంఘాలని ఆది అపోస్తల బోధలో కాకుండా ఆచార సిద్ధాంతాల్లో, పరంపర్యాములో వారు కడుతున్నారు పేరా. ఇక్కడ ఏలియా ఆత్మ గలవాడు ఎన్నడూ క్రిస్మస్ చేయమని చెప్పలేదండి ఆయన. కానీ క్రిస్మస్ టైంలో వెళ్ళి వాక్యం బోధించాడు. వాక్యం బోధించగలిగాడు కానీ చేయటానికి వెళ్ళదండి ఆయన. వీళ్ళు పిల్లరో, మనకు నవంబర్ వచ్చేస్తుంది, డిసెంబర్లో మనం పెద్ద పండుగ వచ్చేస్తుంది. క్రిస్మస్ కోసం అందరూ సిద్ధపడండి. ప్రసంగాలు, దానికోసం ట్రైనింగ్లు, సెంటర్లు, స్క్రిప్ట్లు, కార్యకులు, మళ్ళీ షార్ట్ ఫిల్మ్లు, అయ్యో బోల్ తతంగం, బిజీగా ఉన్నారు. వీళ్ళు దోతలు, వీళ్ళు ప్రవక్తలు. సంఘాల్ని వారు, పిల్లల్ని వారు ఎక్కడ నడిపిస్తారు తెలుసా? వాళ్ళు ఆచార సిద్ధాంతాలు తిప్పుతున్నారు తప్ప వాక్యం వైపు అస్సలే వారిని ఏమాత్రం తిప్పట్లేదండి. ఇప్పుడు సంఘాలు అట్లా ఉన్నాయి. వింటున్నారా సోదరులారా? ఆమె చెప్తారా? ఇంకా చెప్పాలంటే వారు వాక్యం మీద కన్నా వారి మీదకే తిప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి సంఘాలని. అయ్యగారు మాకేం చెప్పినా అయ్యగారే, ఆయన ఏం చెప్పినా మాకు ఓకే. అయ్యగారు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, నరకలు ఉంటాడు, నువ్వు అక్కడే ఉండు. అయ్యగారు వాక్యంలో ఉండలేదు అవసరం లేదు. ఇంకా ఆయన వాక్యాన్ని వైపు తిప్పుతున్నాడు లేదు అవసరం లేదు. అక్కడ చాలామంది అయ్యగారులు భయపడి ఉంటారు, తర్వాత అయ్యగారు సేవ చేస్తూ ఉంటారు, తర్వాత అయ్యగారు చెప్పిందే చేస్తారు. అయ్యగారు చెప్పింది వాక్యంలో ఉందో లేదో అనవసరం ఇంకా. కాబట్టి ఈరోజు ఈ ప్రపంచ సేవకులందరూ ఇంకో విషయం కూడా చెప్పాలండి.
ఈ రోజుల్లో క్రైస్తవ దూతలు ప్రవక్తలు అని చెప్తున్నారు చాలామంది. చూడండి వీళ్ళందరూ కూడా టిబిట్ అంటే దీనికి వాదన దిగుతున్న వాదనకే అండి. అసలు బైబిల్లో యేసు ప్రభువే అనుకుందాం, ఆయన ఎన్నడైనా రండి మనందరూ కూడా కూడుకుని తేల్చుకుందాం ఏంటి, రండి కూడుకుందాం, శాస్త్రుల పరిశీలన పోగు చేసి ఇదిగో నేను యెషయా ప్రవక్తలు చెప్పినట్టుగా వచ్చాను నమ్మండి వాదించాడు ఆయన. ఈరోజు టిబిట్లు అంట, అబ్బబ్బబ్బ టిబెట్స్ అబ్బబ్బబ్బ భయంకరం, వీళ్ళకి వాళ్ళకి పోటీ ఈడొక సెటర్లు వాడొక సెటర్లు, ఆడొక మాట ఈడొక డైలాగు. మొన్న అక్కడ ఒక ఆయన అంటున్నాడు, సినిమా డైలాగ్ వాడేస్తున్నాడు దాంట్లోనే. ఏమన్నాడు తెలుసా, చెంక ముందు అంట ఊదు కానీ సింహం ముందు ఊదొద్దంట. సినిమా డైలాగ్ అది. ఎవడు ఆడుతున్నాడు, పాస్టర్ అంటున్నాడు. సినిమా చూసేసి ఆ మాటలు ప్రసంగాల్లో యేసుప్రభువు ఎప్పుడైనా ఇలా ఊదు అలా ఊదని చెప్పాడు ఆడుతున్నాను. వీళ్ళు ప్రజలు ఆనే నమ్ముతున్నారండి. అలాగే వాక్యం అక్కర్లేదండి, మిషన్ తిప్పేవాడు తొడగొట్టేవాడు అంతే తప్ప వాదించుకునేవాళ్ళు. ఈరోజు వాళ్ళతో వీళ్ళతో కూర్చొని భేటీ అయ్యి కూర్చుని లేకపోతే సమాధానం మాట్లాడుకుంటలేదు, కానీ వాళ్ళు పోటీగా పబ్లిక్ ఏం చేస్తారంటే టిబిట్లు పెడతారు. టిబిట్స్ అసలు బైబిల్లో ఎక్కడైనా పేతురు కానీ పిలుపు కానీ యేసుక్రీస్తు కానీ పౌలు కానీ ఈ టిబిట్లు పెట్టినట్టుగా ఒక్క ఆధారం చూపించిన వాక్యం నాకు. కానీ ఈరోజు ఉన్నాయి. అసలు బైబిల్ విధానం వేరండి, బైబిల్ వేరు, వీళ్ళు వేరుగా వచ్చారు. ఈ ఎగస్ట్రా కొమ్మలు అన్నీ కూడా ప్రజలు అక్కడే ఉన్నారండి, కాకుల ప్రజలు అక్కడే ఉన్నారండి. ప్రజలను వాక్యం వైపు తిప్పట్లేదండి, వాదాల వైపు, వివాదాల వైపు, కులాల వైపు, మతాల వైపు, రాజకీయం వైపు. అందుకే ఏలియా అవసరం. ఆ రోజు ఏలియా రాజకీయంతో సంబంధమే లేకుండా సేవ చేశాడు. రాజకీయ వ్యక్తులతో సంబంధం లేకుండా రాజకీయ వ్యక్తుల్ని ఖండించిన వాడిగా ఉన్నాడు ఏలియా. మరి ఈ కాలంలో ఉన్నటువంటి దూతలు లేకపోతే గొప్ప గొప్ప సేవకులు, డాక్టర్, బిషప్ వీళ్ళందరూ కూడా ఎవరితోనండి, అందరితో సంబంధం కలిగి ఉన్నారండి. సమాధానం అండి, సమాధానం. మోసం జరుగుతుంది. అందుకే చివరిగా చెప్తాను పేర, ఏలియాగా ఉండి అతడు ఏం చేస్తున్నాడండి, అతడు పిల్లక హృదయంలో తండ్రి వైపు త్రిప్పును. ఇంకో విషయం ఏంటంటే, దీనికి కూడా ఆలోచించండి. ఈ ప్రవక్తకు వర్తమానికుడు తన స్వభావములో వైఖరిలో ఏలియాని పోలి ఉంటాడు, యోహాని పోలి ఉంటాడు. అంటే ఈ చివరి దినపు ఏలియా ఆత్మ గలవాడు ఆనాటి ఏలియా స్వభావం కలిగి ఉంటాడు, యోహాను యొక్క స్వభావం కలిగి ఉంటాడు. మరి మిగతా ఎవరన్నా ఈరోజు ఆ స్వభావం కలిగి లేరండి. ఎన్నో సూచనలు మనకు కనిపిస్తున్నాయి, ఎన్నో అక్కడ కార్యాలు కంటే కనిపిస్తున్నాయి. దేవునికి స్తుతి కలుగాక. అంతేకాదు ఈ ప్రవక్తకు వర్తమానికుడు యొక్క దినములలో జనులు ఆహాబు దినముల్లో యోహాను దినములో ఉన్నట్టుగానే ఉంటారు. ఎస్, ఖచ్చితంగా యోహాను దినములు అక్రమ సంబంధాలు, అలాగే అహాబు దినాలు విగ్రహారాధనలు, కార్యక్రమాలు, అపొస్తలుల బోధకి వ్యతిరేకమైన బోధలు ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క హృదయములు మాత్రమే తిప్పబడినని చెప్పబడినట్లుగా ఆ పిల్లలు మాత్రమే విందురు. అంటే పిల్లల హృదయాలు మాత్రమే తిప్పబడతాయట, అందరే కాదండి. పిల్లలు మాత్రం తిప్పబడతారు. ఆమె చెప్తారా? దేవునికి మహిమ కలుగాక. అహాబు దినములో 7,000 మంది, లేదా ఏలియా దినంలో 7,000 మంది నిజముగా ఇశ్రాయేలు ఉండిరి. యోహాను దినములో కొద్దిగానే ఉండిరి. ఆ రెండు కాలముల్లో ఉండిన జనసమూహము విగ్రహారాధనను జాగ్రత్తములో ఉండిరి. మిగతా వాళ్ళందరూ విగ్రహాలు ఉన్నారు, కొద్దిమంది ఏర్పరచబడ్డారు. 7,000 మంది మాత్రమే దేవుని కోసం నిలబడ్డారు, మిగతా వాళ్ళందరూ కూడా విగ్రహారాధన. యోహాను దినములో కూడా కొద్దిమందే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా విగ్రహారాధన అనే జాగ్రత్తలో ఉన్నారన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పాలంటే దేవునికి స్తుతి కలుగాక. యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా వెళ్ళిన ప్రవక్త ఆమేన్. యోహాన్ని ఎలాగైతే ప్రవక్త అయిన యోహాన్ని క్రీస్తు అనుకున్నారో, రెండో రాకడకు ముందుగా వచ్చేటువంటి ఏలియా ఆత్మగలిగిన విలియం కూడా క్రీస్తు అనుకుంటారు అనేది వాస్తవం. ఇప్పుడు ఎవరు అనుకున్నారు క్రీస్తు అని ఈ కాలంలో? చెప్పండి, ఎవరిని? తిరునాకరాన్ని క్రీస్తు అంటండి అని చెప్తాడు ఎవడన్నా? చెప్పడు. రాజమండ్రి జాన్యూస్లో క్రీస్తు అంట చెప్తాడు ఎవడన్నా? చెప్పడు. ఆయన అంటున్నాడు జాన్యూస్ ఏంటంటే బ్రహ్మం గారు క్రీస్తు అని.
క్రీస్తు అని నమ్ముతున్న గుంపు యోహాను కాలంలో ఎలా తప్పిపోయిన వారు ఉన్నారో ఇప్పుడు కూడా ఉంటారు. వాళ్ళని బట్టి అందరినీ అనుకుంటాం బుద్ధిహీనత. పచ్చకామలు ఉన్నాయి పామాయనికి. కళ్ళజోడు పచ్చగా పెట్టుకొని చూస్తే అందరు పచ్చగా ఉంటారు. కళ్ళజోడు తీసేస్తే అప్పుడు లోపం కనిపిస్తుంది. తప్పిపోయిన గుంపును పట్టుకుని, తొలిగిపోయిన గుంపును పట్టుకుని చెప్పాలంటే ఎక్కడ తప్పిపోయారు వాళ్ళు? నేను చెప్పి తప్పుపడడం అంటే వాక్య క్రమంలో తప్పిపోయిన వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళని పట్టుకుని మిగతా వాళ్ళు అంటాం సరైన తీర్పు విధానము న్యాయమైంది కాదని. కాబట్టి తెలుసుకోవాలి. అతడు విజయరెడ్డి సోదరు ఏంటంటే టీ నరసాపురం, వెస్ట్ గోదావరి టీ నరసాపురంలో గుంపు ఉంది. ఆ గుంపు ఏంటంటే విలియం బ్రాన్హమ్ ఏప్రిల్ 6వ తారీఖున జన్మించాడు, కానీ క్రీస్తు అంటున్నారు వాళ్ళు. ఎంత భయంకర బుద్ధిహీనత! అలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అని అందరు కలిసి తిట్టేస్తున్నాడు. అతను ఆడు పచ్చకాలంలోనే ఆడు పచ్చకాలు తీసేయాలి అర్జెంటుగా. సత్యం చెప్పడానికి ఏం భయపడవసలేదు. నేను చెప్తున్నాను పేరు, ఆ రోజు టీ నరసాపురం ఉన్న వారు మోసగించబడిన గుంపు అయి ఉన్నారు. వాళ్ళు ఏప్రిల్ 6న పుట్టింది క్రీస్తు కాదు, క్రీస్తు దాసుడిగా ఉన్నటువంటి బ్రహ్మం యొక్క పుట్టినరోజు మాత్రమే. ఆయన బ్రహ్మమే కానీ, దాసుడే కానీ, దూతే ప్రవక్తే కానీ అతడు క్రీస్తు కాడు. ఒక గుంపు నమ్ముతుందంటే దాన్ని బట్టి అందరూ అనడం న్యాయం కాదు. అది తెలుసుకోవాలి మొట్టమొదట ఈ సూపర్ డూపర్ స్పీకర్లో. దేవునికి స్తోత్రం కలిగాక. మన ఎడ్వర్డ్ విలియం ఒక ప్రవచనం సీఎం గారిని దాడి జరిగిద్దని. అనవసరంగా రాజకీయం ఆయన జోలికి ఎందుకు వెళ్ళాడు? అనవసరంగా ఈయన ఏలియా ఆత్మ ఆపదకి వెళ్ళినట్టుగా నీ మీదకి మంచి అయినా వర్షమే రాదని చెప్పడానికి ఏలియా ఏమన్నా? ఏలియాలో ఫీల్ అయిపోయి వెళ్ళిపోవటం. మన సీఎంగా రా జగన్ మీదకి భయంకర ఒత్తిడి దాడి చేస్తారని 10 నెలలు అన్నాడు. 10 నెలలు వెళ్ళిపోయింది. అప్పుడు జనం అన్నారు అబద్ధ ప్రవక్త అని. నాలుగు దూరత కాకపోతే ఎందుకంట? ఉన్న విషయం చెప్పడం అనేసి అవి చెప్పడం ఎందుకు? ఏదో అక్కడక్కడ కొన్ని ప్రవచనాలు, అక్కడక్కడ కొన్ని ప్రార్థన జవాబులు, అక్కడక్కడ కొన్ని కార్యాలు చేయనంత మాత్రాన వాళ్ళు ప్రపంచ ప్రవక్తలు కాదండి. సంఘానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రవక్తలు మాత్రమే. బైబిల్లో చిన్న ప్రవక్తన్నారు, పెద్ద ప్రవక్తన్నారు. ఈరోజు వచ్చే ప్రవక్త, ఈ లౌదీ సంఘంలో వచ్చే ప్రవక్త చిన్న ప్రవక్త కాదు, మేజర్ ప్రాఫిట్, పెద్ద ప్రవక్త. ఆ విషయాన్ని గమనించాలి మీరు. పౌలు పెద్ద ప్రవక్తగా ఉన్నాడు అక్కడ. పౌలు దినాల్లో అగబు అనేటువంటి వ్యక్తి చిన్న ప్రవక్తగా ఉన్నాడు. ఈరోజు కూడా అంతే. దేవునికి స్తోత్రం కలిగాక. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ మీరు గమనిస్తారు ఏలియా ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఇతడు ఏలియా ఆత్మగలవాడు కాకపోతే విలియం బ్రాన్హమ్ ఇంకెవరు? అతన్ని కాకపోతే అతని ప్లేస్లో ఎవరు తీసుకొస్తారు ఈరోజు? అతడు రెండు కార్యములు. మొదటి కార్యము పిల్లల హృదయాల్ని తండ్రి తిప్పే పనిలో అతడు మాత్రమే ఉన్నాడు తప్ప మిగతా ఏ సేవకుడు ఆ ప్లేస్లో లేడు. ఉంటే కనిపించాలి, మనకి వ్యత్యాసం కనిపించాలి. ఆ స్థానం ఒక్కడికి ఇచ్చాడు దేవుడు. రెండోది లౌకిక సంకాల వర్తమానికుడు 2 కార్యములు చేయనున్నాడు. మొదటి కార్యము మలాకి 4వ అధ్యాయంలో ప్రవక్తగా ఉండి ఏలియా ఆత్మ గలవాడి ఉండి పిల్లల హృదయాలను తిప్పుడులో. తర్వాత రెండో కార్యము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7 ఉరుములు అన్నాడండి. 7 ఉరుములు చదువుతున్నాను ఇప్పుడు. ఒకటి మలాకి 4 ప్రకారం అతడు పిల్లల హృదయాలు తండ్రి వైపు తిప్పును. 2 ప్రకటన గ్రంథం 17లో 7 ఉరుముల యొక్క మర్మములను బయలుపరచును. అవి 7 ముద్రల్లో ఉండిన ప్రత్యక్షతలే. ఈ మర్మముగానున్న సత్యములను దైవ సంబంధముగా ప్రత్యక్షపరచును. అప్పుడు అవి పిల్లల యొక్క హృదయములను పెంతుకొస్తందుల వైపు త్రిప్పును. అక్షరాల ఇది నిజము అన్నాడు. అంటే మొదటి కార్యమేమో పిల్లల హృదయాల్ని తండ్రులైన ఆది అపోస్తలుల బాధ వైపు తిప్పడం, విశ్వాసం వైపు తిప్పడం. రెండవ కార్యం ఏంటండి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7 ఉరుములు వచ్చాయండి. 7 ఉరుములు, 1 2 3 4 5 6 7 ఉరుములు వచ్చాయి. ఆ 7 ఉరుములకు ముద్ర వేయము, రాయవద్దు అని ఒక శబ్దం వచ్చినప్పుడు యోహాను అక్కడ ఆగిపోయాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో వచ్చేటువంటి మొదటి 3 వచనాల్లో మనకు కనబడుతుంది అక్కడ 7 ఉరుములు ఊరికాయి. ఆ 7 ఉరుములు మర్మముగా ఉన్నాయి. ఈ కాల ప్రవక్తనాడు ఈ ఏలియా ఆత్మ గలవాడే ఆ 7 ఉరుముల కోసం మాట్లాడతాడు. ప్రైజ్ గాడ్. ఆ 7 ఉరుములు 7 ముద్రల్లో ఉన్న ప్రత్యక్షతలే. అంటే ఆ 7 ఉరుములు 7 ముద్రల్లో ఉన్నటువంటి ప్రత్యక్ష, అంటే 7 ముద్రల కోసము బోధించినప్పుడు బయలుపడేవే ఆ 7 ఉరుములు ప్రత్యక్షతలు. అందుకని ఎవడ మడితే వాడు ప్రాణంగా తీసేసుకొని
చదివేసి బోధించేసి 7 ముద్దలు ఇవి, 7 బూరలు ఇవి, 7 సంఘాలు ఇవి, వారి దూతలు ఇవి అని చెప్పినంత మాత్రాన సత్యం బయటికి రాదండి. ఒక్కడు మాత్రమే దాన్ని తీసుకుని వస్తాడండి. రెండో కార్యం చూడండి, 7 ముద్దలు ఇవ్వబడటం ద్వారా ఏ మర్మములు వెలుపరచబడి ఉన్నవి అనేది ఇక్కడ పాయింట్ అండి. చాలామంది వచ్చి అంటారు, నేను కూడా ఏలి ఆత్మగలిగిన వాడిని, నేను కూడా పిల్లల్ని తిప్పని పనిలో ఉన్నాను. ఎక్కడికి? క్రిస్మస్ తాత వైపా, షార్ట్ ఫిలిం వైపా, ఎక్కడ తిప్పుతున్నావు నువ్వు? మోసే సందుల వైపా. రండి సంగమా, మనం మోసే సందులు చేసుకుందాం. చేసుకో. ఎటు తిప్పుతున్నావు? అనాథాశ్రమం వైపా, ట్రైనింగ్ వైపా? అపోస్తలుల బాధ తిప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి రెండవ కార్యం చూడండి, ప్రకటన గ్రంథం 10లో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో మొదటి 3 వచ్చి 4 వచ్చి చూసినట్లయితే అక్కడ 7 ఉరుములు కనిపిస్తాయి. ఆ 7 ఉరుములు మర్మముగా ఉన్నాయి. ఈ కాల ప్రవక్త నాడు ఈ చివరి దినాల్లో చివరిదినటువంటి ప్రజలట ఆ 7 ఉరుములు తెలుసుకోవాలంటే అండి. అవి రాయబడలే బైబిల్లో, అక్కడ యోహన్ రాయబడలే, కానీ బైబిల్ లోపలలోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఆది కాండములు ప్రకటన గ్రంథం వరకు అక్కడక్కడ మరుగా ఉన్నాయి. మరుగైన వాటిని తీసుకొచ్చేవాడే ప్రవక్తగా ఉండేవాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే రెండో కార్యం చూడండి. మొదటి కార్యము పిల్లల హృదయాలు, రెండవ కార్యము ప్రకటన గ్రంథం 10లో ఉన్నటువంటి 7 ఉరుముల యొక్క మర్మములు బయలుపరిచేవాడే ఆ యొక్క ఏలి ఆత్మగలవాడు, 7వ దూత. 7 ముద్రల్లో చెప్పబడినప్పుడు ఆ 7 ముద్రలో చేర్చిన 7 ప్రత్యక్షతలే ఆ యొక్క 7 ఉరుములు. 7 ముద్దలు ఇవ్వబడటం ద్వారా ఏ మర్మములు బయలుపరచబడి ఉన్నది? జాగ్రత్తగా వినాలి మీరు పేర. మర్మములు ఎప్పుడు కూడా ఎవరికైనా అందరికీ కాదండి, మర్మములు ఏర్పరచబడిన వారికే. మర్మములు గుర్తించడం, బయలుపడటం అనేది కూడా చూస్తుంటే మత్తయి సువార్తలు మీరు చూస్తారు పేరు, చాలా చోట్ల ఆయన ఈ మర్మములు మీకే బయలుపరచబడ్డాయి, బయట వాళ్ళకి కాదని చెప్పాడు ఆయన. అంటే మర్మములు అందరికీ పబ్లిక్ షో కాదు ఇది. మర్మములు యేసుక్రీస్తు అక్కడ ఉండి అందరికీ ఉపమానాలు చెప్పి ఆ శిష్యులకు మాత్రమే పరలోక రాజ్య మర్మములు చెప్పాడండి. అదే విధముగా క్రైస్తవ ప్రపంచం అంతట్లో కూడా ఈరోజు ప్రపంచమంతలో క్రైస్తవ సంఘాల్లోంచి ఒక ప్రత్యేక జనానికి మాత్రమే ఈ మర్మములు వారు మాత్రమే గుర్తిస్తారు, వారికే చెప్పబడితే, వారికే బయలుపరచబడతాయి, వారే వధువుగా ఉంటున్నారు. ఇప్పుడు గమనిద్దాం, 7 ఉరుములు ఉన్న ఆ యొక్క మర్మములు ఏమిటి, బయలుపరచబడటం ఏంటి? అందుకే కాల్పడుతున్నాడు 7 ఉరుములు లేక 7 ముద్రలు ఇప్పబట్టడం ద్వారా అండి ఆ 7 ఉరుములు ప్రత్యక్షలు బయలుపరచబడతాయి. అసలే 7 ముద్రలు ఇప్పమన్నప్పుడు ఏ మర్మం బయలుపరచబడ్డాయో నేను ఒక్కొక్కటి చదివేస్తాను, త్వరగా వినండి, చివరికి వచ్చేస్తాం. నెంబర్ 1, దేవుని రాజ్యం యొక్క మర్మం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడింది. నెంబర్ 2, రెండో మర్మం, యుగములలో ఇశ్రాయేలు యొక్క గుడితనమును గురించిన మర్మం. అంటే ఈ ఇశ్రాయేలు యొక్క గుడితనము అనగా ఆ గుడితనం దేవుడు తొలగిస్తాడు అనే కార్యం. 3వది, యుగముల యొక్క అంతములో జీవించున్న పరిశుద్ధుల యొక్క రూపాంతరం. అంటే ఈ చివరి దినాల్లో శరీరాలు మార్పు చెందే కార్యం అండి, ఇదొక మర్మం. 4వది, యూదులు మరి అన్యులతో ఒకే శరీరముగా కూర్చబడిన కొత్త నిబంధన సంఘం. 5, క్రీస్తు వధువుగా సంఘం యొక్క మర్మము, క్రీస్తు వధువుగా సంఘం యొక్క మర్మం. 6వది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరముగా ఉన్నాడనేది ఒక మర్మము. 7వది, క్రీస్తే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతగా శరీరముగా అవతరించుట అనేది 7వ మర్మం. 8వది, సర్పసంతానం యొక్క మర్మం. అంటే ప్రకటన గ్రంథం 10:7లో లేక ఉన్న 7వ దూత 7 ముద్దలు ఇప్పునప్పుడు లేక 7 దూతలకు 7 ముద్దల కోసం బోధించినప్పుడు 7 ముద్దలు ఎప్పలేదు, కానీ ఆయన ఇప్పింది గొర్రెపిల్లే, ప్రకటించింది మాత్రము ప్రవక్త విలియన్ బ్రాన్హామ్. అతను ప్రకటించినప్పుడు ఈ మర్మములన్నీ బయలుపరచబడతాయి. ఈ 7 ఉరుములలో ఉన్న ఈ సంగతులు ఎప్పుడైతే బయలుపరచబడుతున్నాయో అతడే 7వ దూత, ఏలి ఆత్మగలవాడు అని గుర్తించడానికి ఈ విషయాలు చెప్తున్నాను. చూడండి, అతడు సర్పసంతాన యొక్క మర్మం బయలుపరుస్తాడు. 7 ముద్దల కోసం బోధించినప్పుడు ఈ విషయాలు వస్తాయన్నాడు, వస్తున్నాయి. 9వది, ధర్మవిరోధ సంబంధమైన మర్మం. 10వది, 7 నక్షత్రములు. ప్రకటన గ్రంథం 10:1-7 వచనంలో 7 నక్షత్రం గురించిన మర్మం. 10వది, మహాబబులను గురించిన మర్మం, అది వేశ్య అనే గొప్ప మర్మం. 11వది, 12వది,
నిత్యమైన మండుచున్న నరకం అనేది లేదు. దీన్నే పాపం జాన్వేసులుగా తీసుకుని విలియన్ బ్రాండము ప్రారంభంగా విలియన్ బ్రాండము ఏంటట నరకమంట నిత్యం ఉండదంట, అందులోకి వెళ్ళిపోతారంట, కాలిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారంట అని భ్రమగా బోధించాడు. సోదరులారా, నరకం అనేది నిత్యం ఉండేది కాదు అనే మాట వాస్తవమే. అసలే ముందు ఈ గుడ్డోడు తెలుసుకోవాల్సిన ఏంటంటే నరకం అనేది నిత్యమైంది కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే నిత్యము అనే దానికి అర్థము ప్రారంభమే లేదనే విషయం తెలుసుకోవాలి. మొట్టమొదట దేవుడు నిత్యుడగు ఆత్మ, నిత్యుడగు తండ్రి కానీ నిత్యుడగు కుమారుడు అనేది లేదు. అలాగే నిత్యము ఉండేటువంటి అగ్నిగుండం లేదు. కానీ అగ్నిగుండం నరకం ఉంది. అసలు చాలామందికి నరకం ఉందా అంటే ఇప్పుడు ఉందనుకుంటున్నారు. తీర్పు అనేది జరగకుండా నరకం అనేది లేదు. అంటే అగ్నిగుండం అనేది ఇంకా తయారు చేయబడలేదు. కానీ మరి వీళ్ళు ఎక్కడున్నారంటే వీళ్ళు ఒక తీర్పు కొరకు బంధించబడిన వారు విడిపించబడి తీర్పు తీర్చబడిన తర్వాత న్యాయ విచారణ జరిగిన తర్వాత అప్పుడు అగ్నిగుండంలో వేయబడతారు. అగ్నిగుండం అనేది నరకం, ఇంకా అది సృజించబడలేదు. చాలామంది ఇలా చచ్చిపోగానే అలా నరకంలో పడిపోయి కాలిపోతారు ఉన్నారు. ఇంకా నయ్యం దేవదాస్ గారు అక్కడ ఉన్నారంటే అండి, పడిపోతున్న అందరూ బాల్ క్యాచ్ చేసినట్టు అలా పట్టుకుని పరలోకం పడేస్తాడంటే. దొంగ బోధలు, మట్టి బోధలు, సర్పసంద్రం బోధలు ఇవన్నీ కూడా. మోసపోకండి. మనుషుల్ని మాయోపల చేత మాటల చేత మలచబడకండి. సత్యం ఏదో తెలుసుకోండి. ఇప్పుడు అగ్నిగుండం అనేది ఇంకా తయారు చేయబడలేదు. ఎందుకు తెలుసా? 1000 ఏళ్ల పనులు అవ్వాలి. ఆ తర్వాత రెండో పునరుద్ధానం జరగాలి. రెండో పునరుద్ధానంలో గొర్రెలు మేకలుగా ఉన్నవారు విడిపించబడాలి. అందులో కూడా కొంత రక్షణ పొందే కొద్దిమంది ఉంటారు. అదంతా అయిన తర్వాత, ఆ కార్యం అంతా అయిన తర్వాతనే తీర్పు అయిన తర్వాతనే అప్పుడు మండుచున్న అగ్నిగుండంలో అప్పుడు తయారు చేయబడింది అగ్నిగుండం. అంటే అగ్నిగుండం తయారు చేయబడింది అంటే తయారు చేయబడిన ప్రతిదీ అంతం ఉంటుంది. ఈ మొబైల్ ఉంది, తయారు చేశారు, దీనికి అంతం ఉంది. వాచ్ ఉంది, తయారు చేశారు, అంతం ఉంది. ఈ బల్ల ఉంది, కొన్ని సంవత్సరాలకి ఇది ఒక ఇల్లు ఉంది. అంటే ఒక దాన్ని ఇప్పుడు మైకు ఉంది, నా చేతుల్లో మైకు, దీన్ని తయారు చేశారు. ఇది నిత్యం ఉండిపోదు, కొంతకాలం తర్వాత ఇది పోద్ది అన్నమాట. అలాగనే నరకం అనేది ప్రారంభించబడింది కాబట్టి దానికి అంతం ఉందనే విషయము ఈ గుడ్డి జాన్వేసులకు అర్థం కావట్లేదండి. అందుకే ఈ నరకము అనేది అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పడేసినప్పుడట వాళ్ళు కొన్ని లక్షలు కోట్లు సంవత్సరాలు వారు కాలుతూనే ఉంటారండి. కానీ నిత్యము ఉండరు. నిత్యము వాళ్ళు ఉన్నట్లయితే, ఇక్కడ దేవుని పిల్లలకు నిత్యం ఉన్నట్లయితే ఇంకా తేడా ఏముంది? అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి అగ్నిగుండంలో ఉన్న వారి ఆత్మలు ఏమవుతాయి? దానికి వాక్యం ఉంది. గుడ్డి జాన్వేసులు దీన్ని చూడాలని కోరుతున్నాను. నేను చదువుదాం, నాతో ఇప్పుడు వాక్యం తెరవండి. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం, కీర్తనలు. అసలే మండుచున్న అగ్నిగుండంలో పడిపోయిన వారి పరిస్థితి ఏమిటి? వారు ఎంతకాలం ఉంటారు? ఏమవుతుంది? అక్కడ అగ్నిగుండానికి కాలం ఉందండి. అగ్నిగుండం ప్రారంభించబడింది. మీకు చెప్పాను కదా, ప్రారంభించబడిన అగ్నిగుండము ముగించబడింది. పిచ్చిమాలకు అగ్నిగుండమే కాదు, ప్రారంభించబడిన ఏదైనా ముగించబడుద్ది. ప్రారంభించబడింది ఏం తెలుసా? నిత్య జీవము. దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. దేవుని పరలోక రాజ్యం నిత్యమై ఉన్నది. అది అసలు దానికి అంతమే లేదండి. అందుకే అక్కడ ఏడుపు, కన్నీళ్ళు, రోదన ఉండదు, అంతమే ఉండదని చెప్పాడు. కానీ దీనికి అంతం ఉంది. దేనికి? ప్రారంభించబడిన అగ్ని గంధకాలతో తయబడిన అగ్ని గుండము ప్రారంభించబడిన దానికి ముగింపు అంటూ ఉంటుంది. కుమారుడు ప్రారంభించబడ్డాడు, ముగించబడతాడు. కుమార్తె ముగించబడుద్ది. అలాగే మనం పట్టుకున్న ప్రతి మెటీరియల్, ప్రారంభించబడిన ప్రతి పదార్థము ముగించబడుద్ది. ప్రారంభించబడినదే దేవుడు, నిత్య జీవము మరియు పరలోకమైనది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 14 వచ్చిన గమనించి నేను చెప్తున్నా అంటే, నరకములో ఇప్పుడు కాదు, సంఘం ఎత్తబడాలి, 1000 ఏళ్ల పని జరగాలి, రెండో పునరుద్ధానం జరగాలి, తీర్పు జరగాలి. తీర్పు తర్వాత అప్పుడు అగ్నిగుండం అనేది ఉంటుంది. అగ్నిగుండంలో అప్పుడు పడేయబడతారు. దానికి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు అగ్నిగుండంలో పడిపోయిన వారు మళ్ళీ విమోచించబడతారా?
ఈ జాన్యువరి సదనికి ఉన్నాడు, వీళ్ళకంట అగ్నిగుండం అంట, అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విడిపించబడిపోతారు, పర్లోకం పోతారని పొరపాటు బోధిస్తున్నాడు పేర. తన బోధకు లెక్క చెప్పుకోవాల్సిన వాడు ఉన్నాడు. బైబిల్ ఆధార ప్రకారంగా వారు ఆత్మలు, లేకపోతే వారు తీర్పులోకి వచ్చిన తర్వాత, తీర్పు అయిన తర్వాత అగ్ని గంధకములు వారిని పడేస్తాడు దేవుడు. అక్కడ అపవాదియు అబద్ధ ప్రవక్తయు మరి వారందరూ అక్కడ మండుచూ ఉంటారని చెప్పబడింది. అది ముందు ఆ వాక్యం చూపిస్తాను. ముందు ప్రార్థన గ్రంథం దాన్ని తీసుంచండి. ప్రార్థన గ్రంథం ఇక్కడ వేలు పెట్టి ఉంచండి. కీర్తన గ్రంథం 49 అధ్యాయంలో వేలు పెట్టి ఉంచండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 2 దయచేసి పోయారా, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. చూడండి 9వ వచనంలో 10వ వచనం చూడండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడేయబడింది. ఇప్పుడు 1000 సంవత్సరం గడిచిన తర్వాత 7వ వచనం చూస్తాం. దాన్ని 1000 సంవత్సరం గడిచిన తర్వాత అని చూస్తాం. 7వ వచనంలో 1000 సంవత్సరం తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత అగ్ని గంధకాలతో నరకం ఉంటుంది. అగ్ని గుండం అప్పుడు చేయబడుతుంది, ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు పాతాళంలో కటిక చీకటి ప్రదేశంలో బంధించబడతారు. మరి యేసయ్య చెప్పిన ఉపమానం, వాడు కాల్చబడుతున్నాడు, జరగబోయేదని ఉపమానంగా చెప్పాడండి ఆయన. ధనవంతుడు కాలుతున్న దాన్ని, అంతేకాని ధనవంతుడు అక్కడ పడిపోయి ఆడబట్టలేదు. అక్కడ దాని అర్థం ఆయన జరగబోయేదాన్ని, అంటే ఆయన ఏం చెప్పాడో భవిష్యత్తులో అది జరగబోతుంది. అక్కడ చూడండి, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకం గల గుండములో పడేయబడును. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవృత్తి ఉన్నారు. వారు యుగయుగములు రాత్రి మొగలు. చూడ, యుగయుగములు రాత్రి మొగలు అంటే కాలం అనేది అగ్నిగుండానికి నిర్ణయించబడింది. దీన్నే 14 వచ్చిన చూడండి. మరణమును మృతులోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరు పేరున్నా ఆ గ్రంథం లేకపోతే అగ్నిగుండంలో ఇవ్వబడతారు అన్నాడు. చూడండి, ఈ అగ్నిగుండంలో పడుటే 2వ మరణం అండి. మొదటి మరణం శరీరం జరిగిద్ది, 2వ మరణమేమో ఎక్కడ జరిగిద్ది? మొదటి మరణం శరీరంలో, 2వ మరణం ఎక్కడ అంటే వారి ఆత్మలు ఏమవుతాయి ఇప్పుడు అగ్నిగుండంలో. దాన్ని మళ్ళా పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, వెంటనే చావదు, అక్కడ అలాగే ఉంటుంది. ఎప్పుడు దాకా? నిత్యము కాదు, కొన్ని సంవత్సరములు. ఇంతగా వారు ఏమవుతారనేది నాకు ఆధారం కావాలి అని అడగండి, నేను ఇస్తాను మీకు పేర. కీర్తన గ్రంథం 49 అధ్యాయం 14 వచనం. వారు పాతాళములో మందగా కోర్చబడుదురు, మరణం వారి కాపరయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారు నేలుదురు. ఎవరు స్వరూపములు? ఎవరైతే పాతాళములో లేకపోతే ఆ అగ్ని గంధకములు ఉంటారో వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. రాసుకోండి, ఇది పేర, ఇంపార్టెంట్ వాక్యం ఇది. అగ్నిగుండం అనేది నిత్యం ఉండేది కాదనడానికి ఆధారం అండి. కానీ మీకు తెలుసా, మీకు నివాస స్థలం ఒకటి ఉన్నదండి. ఈ శరీరము శిథిలమైపోయిన తర్వాత దేవుని చేత కట్టబడిన నిత్య నివాసమైనటువంటి ఆ మహిమా శరీరంలోనికి లేక వాక్య శరీరంలోనికి నీ ఆత్మలు పోద్దు. కానీ వీళ్ళకి మాత్రము అలాంటి వాక్య శరీరము మహిమ శరీరము లేదు అనే విషయం గమనించాలి. నువ్వు నిత్యం ఉండటానికి ఒక గుడారం ఉంది, ఒక నివాసం ఉంది. కానీ వీళ్ళకి ఇంకొక నివాసం లేదు. వీళ్ళు కాలిపోయి నశించిపోయి చివరికట కొన్ని వందలు సంవత్సరాలు అయిపోయిన తర్వాత క్షయమైపోదురు. అంటే కంటికి కనబడరు, ఇక మాయం, అగ్నిగుండం ఫినిష్. పాపం జాన్యువరికి ఇది అర్థం కాక ఆయన అనుకుంటున్నాడు, చచ్చిపోయి అడిగి వెళ్ళిపోతే నరకంలో పడి కాల్తా నిత్యం ఉంటాం. నిత్యం అది ఉంటే ఇక పరలోకం కూడా నిత్యం ఉంటే తేడా ఉంది. అది యొక్క చేసిన దానికి అక్కడ ప్రాయశ్చిత్తం లేకపోతే పాపముకి శిక్ష అంతవరకు ఉంది. పైగా ఎవరు చేసేవాళ్ళు? నివాసం లేనివారట. ఆయనకి వాళ్ళకి మహిమశరణం కానీ వాక్యశరణం కానీ లేదు. వారి ఆత్మలు మెల్లమెల్లగా క్రమేణా ఏమవుతాయంటే నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దీన్నే కలపడుతున్నాడు. వారు కొన్ని వందల సంవత్సరాలు అక్కడ ఉంటారు, తీయబడరు. ఇంకా తీయబడటం అనేది ఉండదు. ఇక అక్కడికి వెళితే తీయబడరు. కొంతకాలం తర్వాత క్షయమైపోయి లయమైపోయి ప్రవర్తన కనబడకుండా పోదురు అన్నాడండి. అది వరకాంతం. ఇది తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి సార్? బతుకున్న వాళ్ళు, నాకు అది వద్దు బాబోయ్, నాకు ఏదైనా సరే
ఏది ఏమైనా సరే నాకు మొదలు పునరుద్ధరణ కావాలని పౌనన్నట్టుగా నాకు అదే నిత్యజీవం కావాలి. ఆ నిత్యజీవం యేసుక్రీస్తులోనే ఉంది. అంటే యేసుక్రీస్తు ద్వారానే ఆ నిత్యజీవం, మిగతా ఎవరి ద్వారా నిత్యజీవం లేదండి. ఏ బాబాలు, ఏ విగ్రహ పూజలు చేసేది, విగ్రహ బొమ్మలు నీకు ఇవ్వరు. మనుషులు, పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్పులు, పోపులు, ప్రధాన యాజకులు నిత్యజీవంలో లేదు. నిత్యజీవం కేవలం యేసుక్రీస్తుని అందే ఉందని బైబిల్ చెప్తుంది పేరా. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు జాన్వేస్లో చెప్పింది తప్పేనా? 100% తప్పు. ఈ మర్మము తెలియటానికి కానీ ప్రవక్త అయితేగా. అందుకే ఈ మర్మములు ప్రవక్త ద్వారానే బయలుపరచబడతాయి. ఆయన ప్రవక్త కాదు కాబట్టి బయలుపరచబడు. ఆయన లాంటి వారు ఎవరైనా సరే ఇది బయలుపరచబడదు. వారు ఏమనుకున్నారంటే నిత్యము అంటే అక్కడ ఉంది కదా, పురుగు చావదు, అగ్ని అరదు. అగ్ని ఎప్పుడు దాకా అరదు అంటే ఇదిగో వారు లయమైపోయే వరకు, లేకపోతే క్షయమైపోయే వరకు, కనబడకుండా పోయే వరకు అది ఉంటుంది. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత అగ్ని ఉండడం ఎందుకండి? చెప్పండి. ఆత్మలే అయిపోయిన తర్వాత అగ్ని ఉండడం ఎందుకు? అర్థం లేని బాధ అనమాట. దేవునికి స్తుతి కలుగాక. అందుకే కాలప్రవక్త చెప్తున్నాడు. 12వ మర్మం చూడండి. నిత్యమైన మండుచున్న అగ్ని నరకం అనేది లేదు. నీవు కొన్ని కోట్ల సంవత్సర నరకములో కాలుట అనేది లేదు. కానీ నిత్యమైన దైనను ఎన్నడూ ఆరంభం లేనిది. అంటే కొన్ని కోట్ల సంవత్సరం ఉండొచ్చు, కానీ నిత్యమైనది ఎన్నడూ ప్రారంభమే కాలేదు, ఎన్నడూ అంతము కూడా కాదు. నరకము సృజించబడి ఉన్నది. నరకము సృజించబడినది మాట ఏలియాత్మ గలవాడు 7వ దూత మాత్రమే దాన్ని చెప్పగలడు, తాకగలడు. మిగతా ఏ వ్యక్తి దాన్ని అర్థం చేసుకోలేడు, చెప్పలేడు, తాకలేడు కూడా. ఎందుకని? 7వ దూత పలుకు దినములో మర్మములు బయలుపరచబడేది ఇదేనండి. ఇవన్నీ బయలుపడ ద్వారా సంఘానికి ఏమొస్తుందంటే గొప్ప ఎత్తబాటు విశ్వాసం వస్తుంది. 11ది నిజంగా అభిషేకించబడిన వారు, తప్పుడుగా అభిషేకించబడిన వారు. అంటే ఈ చివరి దినాల్లో ఇదొక మర్మం. నిజంగా అభిషేకించబడేవారు ఉన్నారు, అబద్ధంగా తప్పుడుగా అభిషేక్తులు అనమాట వారు కూడా ఉన్నారు. వాళ్ళని అంత్యకాలం మంది అభిషేక్తులు అంటే చివరి దినాల్లో తప్పుడుగా అభిషేకించబడినటువంటి అబద్ధ క్రీస్తులుగా అబద్ధ అభిషేక్తులు, అబద్ధంగా అభిషేకించబడిన వారు బయలు వెళ్ళే కాలం అన్నాడు. 14 పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చిన మర్మం అండి. 15 నీటి బాప్తిసం వచ్చిన మర్మం. 16 అగ్నిస్తంభం తిరిగి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. అగ్నిస్తంభం తిరిగి వచ్చినది. ఆమె చెప్తారా? అగ్నిస్తంభం తిరిగి వచ్చిందంటే ప్రవర్తన రుజువు చేయడానికి వచ్చిందండి. ఈరోజు ఎవరెవరి మీద కొత్తుంటే వాళ్ళ ప్రవర్తనలు అయిపోతున్నారు. నెవర్. వర్తమానం రుజువు చేయడానికి మాత్రమే తప్ప వ్యక్తిని కాదు. చాలామంది చివరి దినాల్లో అగ్నిస్తంభం కనిపించింది, పైనుంచి వచ్చింది, ఊడిపడింది కాబట్టి ఈయన ప్రవక్త. అతని కోసం కాదు, తను చెప్తున్న వర్తమానం రుజువు చేయడానికి దేవుడు ప్రజలు రుజువు చేయడానికి అగ్నిస్తంభం దించాడు. ఒకసారి ప్రవక్త తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అడవులోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త టేపులు పెట్టుకుని వింటున్నారు అనమాట. వింటుంటే ఆ టేప్ మీదకి అగ్నిస్తంభం వచ్చిందండి. ఇప్పుడు టేప్ ప్రవక్త, అది టేపు రుజువు చేస్తుందా, టేపులో వచ్చే వాక్యాన్ని రుజువు చేస్తుందా? ఇక్కడ వ్యక్తి మీదకి వచ్చింది కాబట్టి ఇంకా మా ప్రపంచంలో అసలు ఏ దేశంలో ఎవరికి రాలని అగ్నిస్తామో ఈయన మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయనే ప్రవక్త అంటున్నారండి. నేను నమ్మట్లే. ఒక్కడే ప్రవక్త ఉంటాడు, ప్రపంచానికి తీసుకొచ్చే వాక్యం తీసుకొచ్చే ప్రవక్త ఉంటాడు. ఈరోజు చాలామంది విలియం బ్రాన్హమ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా 8వ దూత ప్రవక్త అంటున్నారండి. దొంగ బోధలు అవన్నీ, కల్పన బోధలు. అందులో ఉన్నవాళ్ళు ఎవ్వడు పలకపడండి. దేవునికి స్తుతి కలిగాక. తప్పుడు అభిషేకం వచ్చింది. అగ్నిస్తంభం తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిందంటే మనిషిని రుజువు చేస్తుందా, వర్తమానికి రుజువు చేస్తుందా? అంటే వర్తమానకుడినే. అక్కడ మోషేని, ఇక్కడ ప్రవక్తని. ఇక్కడ ప్రవక్త వర్తమానం తప్ప ఇంకా మరొక వ్యక్తిని కాదండి. ఈ రాత్రి అగ్నిస్తంభానికి వచ్చినా నన్ను అది రుజువు చేయట్లేదు, నేను చూపించే వాక్యాన్ని అది రుజువు చేస్తుంది, అది నమ్మునట్లుగా చేస్తుంది. ఈరోజు ప్రజలు వ్యక్తిని ఇంకా అగ్నిస్తంభం వచ్చింది కాబట్టి ఆ అయ్యగారు వస్తుంటే పూలు ఎత్తున్నారు. పూలు దండలు, పూలు, సాల్వాలు, పైనుంచి బాణసంచరి. ఎవరి కోసం? అగ్నిస్తంభం కనిపించిందని చెప్పి, ఆయన ప్రవక్త అని చెప్పి ఆయన వస్తుంటే తెవాచి పరిచి పూలు ఎత్తున్నారు. పూలండి
బుద్ధిహీనత పని. బైబిల్ అపోస్తుల కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నడూ అలాంటి కార్యం ఎవరు చేయలేదు. పౌలుకి కూడా కార్యం జరగలేదండి. జరుగుతుండే పౌలు బట్టలు చింపుకుని, మేము కూడా మనుషులమే, మాకు ఈ పని చేయొద్దు, పూజలు చేయొద్దు, ఆరాధించొద్దు. బాణసంచని కాల్చేస్తున్నారు ఈరోజు. రాజకీయవేత్త ఉంటే ఇలా కాల్చుకుంటారు. పెద్ద ఆయన ఒక పుట్టినరోజు అనుకోండి, బాగా పెద్ద పొలిటీషియన్ లీడర్ అనుకోండి, ఆయనకి బాణసంచని కాలుతారు. ఒక సేవకుడి కొరకు బాంబులు, బాణసంచరి, అడవడి, స్టేజీ, దానిపైన తివాచి, దానిపైన పూలు కప్పి, పైనుంచి పూలు వేస్తున్నారు. మరి పైనుంచి సిగ్గులేని జనమ. పౌలుకి అది జరగలేదు, ఉల్లెనమనగా జరగలేదు. ఈరోజు వర్తమానంలో చెప్పి ఇలాంటి సిగ్గుపడిన మనిషి చేసినందుకే ఈరోజు ప్రతి అడ్డమైన చెప్పాలంటే డినవర్ స్పీకర్స్, సేవకులు నోరు జారుతున్నారండి. చేసే ఈ పనుల కోసం ఎవడు మాట్లాడండి, వాడి కోసం ఎవరు ఎత్తరు. ఓ బాయ్ బాయ్ పామేసుకుంటారండి, పామేసుకుంటారు. కానీ నాకు మాత్రం ఇది సత్యం. ఆరాధించబడేవాడు క్రీస్తు తప్ప ఉడిని మనం కూడా కాదు. ఏమంటారు? నన్ను మీరేం చేయదు, ఏం చేయదు. అసలే ఒక సేవకుణ్ణి ఆ విధంగా బాణసంచరి కాల్చడం, పైనుంచి పూలు వేయటం అనేది సరికాదండి. అది తెలియకుండానే ఒక వ్యక్తి యొక్క ఘనతలకు వెళ్ళిపోతున్నాయి. ఒక వ్యక్తి ఘనహీనతగా తప్ప గరుడు కాదండి. మన ప్రవర్తనాడు హీనమైన కందృష్టి గలవాడిని, ఒక భయంకర వ్యక్తిని, నేను కృపతో రక్షించిన వ్యక్తిని, నాకు అలాంటి ఘనతలు ఏమీ కోరుకోలేదు అని చెప్పాడు. ప్రవర్తన అలాంటి ఘనతలు ఎప్పుడు కోరుకోలేదండి. ప్రవర్తత్వంలో ఉన్నవి కూడా ఆ ఘనత కోరుకోకూడదు. ఎవరైనా చేస్తుంటే నువ్వు ఆ పని చేయొద్దని చెప్పాలి. వీళ్ళు ఖచ్చితంగా చెప్పరండి. చేస్తుంటే గడ్బిష్యూ నేను విమర్శిస్తాను ఆ కార్యాన్ని. ఇది సత్యం. ఆ స్థానంలో క్రీస్తుని పెట్టు. ప్రవర్తన కూడా బ్రహ్మం కూడా పెట్టక వీల్లేదు. సమస్త మహిమ ఘనతలకు యేసుక్రీస్తుకు మాత్రమే చెందాలి. ఒక వాక్యం మీకు చూపిస్తాను బైబిల్లో, చూడండి. అపోస్తలుల పౌలు చెప్పిన మాట ఉంది. అపోస్తలుల పౌలు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. పేరు ఆయన చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట చూద్దాం. ఓకే, రైట్, దొరికింది. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం గమనించండి సోదరులారా, లేదా మొదటి నుంచి 2వ వచనం చదవండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్యచంద్రంతో కానీ జ్ఞానశయంతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకుందును. అంటే యేసుక్రీస్తు తప్ప మన మధ్యలో దేనికి ఆ ఘనతలు ఎరుగుటనేది జరగకూడదు. నేను చెప్తాను, సేవకుడు గొప్పవాడు కాదు. సేవకుడి కోసం బైబిల్ ఏమో తెలుసా? తనకు ఆజ్ఞాపించిన వాటిని చేశాడు. మేము అయ్యా నువ్వు ఆజ్ఞాపించినవని మేము చేస్తాము, మేము నిష్ప్రయోజనమైన దాసులము అని చెప్పుకోవాలట. ఏ సేవకుడైనా ఏమనుకోవాలి, నిష్ప్రయోజనమైన దాసునండి, నువ్వు చెప్పిన పని చేశాను అంతే తప్ప నేనేమి అంతకు మించి ఏమీ చేయలేదు అని చెప్పాలి తప్ప, ఏదో ఓడబడి చేస్తున్నాను, ఏదో చేసేస్తున్నాను, తెగ పామేస్తున్నాను, ఇక నా ద్వారా వచ్చేస్తుంది అని ఘనత మహిమలు పొందటం అనేది సరికాదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు సేవకులను అంత హెచ్చించడం అనేది ఏ కాలంలో కూడా లేదండి. కానీ ఈ కాలంలో భయంకర మోసకరమైన ఆత్మ పనిచేస్తుంది. మనిషి ఆరాధన, ఒక మనిషిని హెచ్చించటం, ఒక మనిషిని గణపరచటం, ఒక మనిషికి సమస్త దేవునికి వచ్చిన సమస్త మహిమలు ఇవ్వటం. ఆయన అన్నాడు, నాకు రావాల్సిన మహిమను దేనికి చెందినమని చెప్పాడండి.
యేసు ప్రభు కాల్సి బాణసంచాడు. యేసు ప్రభుకి ఆ పువ్వులు, యేసు ప్రభుకి ఆ బాణములు, యేసు ప్రభుకి సమస్త మహిమ, ఏ వ్యక్తికి కాదు. అసలు యోహాను అంటాడు, నేను తగ్గాలి అని హెచ్చాలి. ప్రవక్త బ్రహ్మం కూడా నేను తగ్గాలి అని హెచ్చాలి. ఈరోజు ఈ సేవకులు హెచ్చించడం కాదండి, యేసు ప్రభుని హెచ్చించాలి, వర్తమానం హెచ్చించాలి. దేవునికి స్తుతి కలుగాక. ఇంటి పని చదవని పేర లూకా సువార్తలో ఒక కార్యం ఉంది పేర. ఆ లూకా సువార్తలో లేక మత్తయి సువార్తలో కార్యం ఉంది. అక్కడ మీరు చూసినట్లయితే, నాకు సమయం లేదు ప్రేర, నేను దాన్ని మీకు ఇస్తాను, లేదా మత్తయి సువార్త అనుకున్నాను, అది కూడా మీకు ఇస్తాను. ఏదంటే మీకు రిఫరెన్స్ ఇస్తాను. దేవుని నామమున మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నా ప్రియమైన శ్రోతలారా, మత్తయి లేక లూకా సువార్త అనుకుంటున్నాను. ఎస్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. తీసుకుని వస్తున్నాను మా. ఎస్, చూడండి. ఎస్, లూకా సువార్త 17వ అధ్యాయంలో మీ ఇంటికి పని చదవండి, సమయం లేదు. 17వ అధ్యాయము 5 నుంచి మీరు జాగ్రత్తగా చదవండి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత దాంట్లో కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. 7వ వచనం చెబుతాను. దున్నవాడు కానీ మేపువాడు కానీ, ఇలా ఎవరు దాసులే కదా. మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా, దాసుడు అంటే ఎవరికి ఉన్నారు? ప్రవక్తలు, అపోస్తులు, సేవకులు, సువార్తికులు ఎవరైనా వచ్చేస్తారు. పొలం అంటే ఏంటి? పరిచర్య, అవునా? ఓకే. యజమాని అంటాడా? కష్టపడి వచ్చావు పొలంలోంచి భోంచే అంటాడా? యజమాని అంటాడా? అంటాడా? అండు. చూడండి, ఏమండు. అంతేకాక నేను ఇంకా భోంచేయలేదు, నేను భోంచేసే వరకు ఏమైనా సిద్ధపరచు, నడుము కట్టుకుని నేను అన్నపానం పుచ్చుకునే వరకు నాకు పరిచారము చెయ్యి. అటు తర్వాత నేను తిన్నాక, నేను చక్కబడ్డాక అప్పుడు దాసులు చక్కబడతారు. అంతేగాని నువ్వు కష్టపడి వచ్చావు, నేను వడ్డెత్తాను, నువ్వు తింటావా అంటాడండి. మాట్లాడరేంటండి? నువ్వు చాలా కష్టపడి వచ్చావు, కూర్చో, నీకు అన్నం పెట్టాక, నేను బొజ్జ పెట్టాక అప్పుడు నేను ఇటుకు తింటాను, ఆ తర్వాత నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు ఎవడన్నాను? మీ ఆఫీసులో అలాగంటున్నారా సార్లు అందరూ? చెప్పడండి. మీ ఆఫీసులో మీ పనిలో బంట మీద ఉంటారు కదా, బంట మీద వాళ్ళు, లేకపోతే ఇంకా మీ పైన ఎవరైతే పనివాడు పైన ఉన్నాడో వాడు, మీరు పర్లేదు, మీరు పని చేయమని పర్లేదు, అలా వచ్చి వెళ్ళిపోండి డబ్బులు ఇస్తానంటాడా? ఏమండే విశాల్ గారు, పైపు లేపినప్పుడు ఆయన వచ్చి పర్లేదు ఇప్పని పర్లేదు వెళ్ళిపో డబ్బు పంపించేద్దాం అంటాడా? చేయకపోతే అర్ధరాత్రి పిలుస్తారు ఆయన్ని. పిలిచే ఇక్కడ గోత్తి దాన్ని కట్ చేయి, దీన్ని అంటించి అంటున్నాడు. అలాగే మీ అందరూ అంతే, నేనైనా అంతే. నేను కూడా పనిచేసి వచ్చాను ఆఫీస్లో. అక్కడ కూడా మన పైన ఎవరైతే బాస్గా ఉన్నారో ఆ వ్యక్తులు ఎవరు కూడా మనకు అవకాశాలు ఇవ్వరండి. మనమే చేలు కట్టుకొని విధేయత మనమే చేపించి, అప్పుడు మనము వాళ్ళ పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి లాస్ట్లో ఇది ఉంటే అది వస్తారు. ఇది ఇక్కడ కూడా అదే పరిస్థితి. పరిచారం చెయ్యు, అటు తర్వాత నీవు అన్నపాలను పుచ్చుకొచ్చువని వాడితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు మెచ్చు దయచూపునా. ఇప్పుడు సేవకులకు దేవుడు ఆజ్ఞాపించాడండి, ఈ పంచి ఆ పంచి, ఈ పంచి ఆ పంచి, ఈ సేవ ఆ సేవ చేయ అప్పగించాడండి. ఏ సేవ అప్పగించినా దేవుడు ఆజ్ఞాపించిందని చేయటమే తప్ప అంతకు మించి ఏమీ లేదు. అందుకు ఘనత పొందటం ఒక దాసుడి ఘనత, ఒక దాసుడి ఘనహీనత. ఒకడేమిటంటే దేవుడు బలంగా ఆడుకుంటాడండి అంటే నిన్ను వాడుకుంటలేదా? ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ ఘనత నీకు రావాల్సిందే. ఎందుకంటే దాసులే, దాసులు యజమానులకి ఎన్నడూ లేరు. దాసులు మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ లేరు. దాసులందరూ దాసులే, సేవకులైన వారందరూ దాసులే. అందుకే ప్రవర్తనాడు ఇందులో పెద్ద పాస్టరో చిన్న పాస్టరో అనేది లేదంటండి. వయసుని బట్టి గౌరవించవచ్చు, తప్పులేదు. పెద్దవారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అందుకని అక్కడ పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్, పెద్ద సేవకుడు చిన్న సేవకుడు అనేది ఈ వర్తమానంలో లేదండి. కానీ ఇక్కడ గూపుల మధ్య చాలా మధ్య పెద్ద సేవకుడు చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు తుమ్మున దగ్గర అయ్యని అడగాలి, ఏదైనా అయ్యని అడగాలి, పర్మిషన్ ఇవ్వాలి. ఆయన పలానా చోటకి వాక్యం చెప్పాలంటే ఆయన అడగాలి, ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ నడిపించిన పరిశుద్ధాత్మ గారిని నడిపించిన దాని పక్కన ముందు అయ్యగారి పరిశుద్ధాత్మ మనకి
ఆయన ఏం చెప్తే చెయ్యి. ఒక నిజంగానే ఐగర్ని అడిగి పలానా చోటకి అని చెప్పాడు అనుకోండి, మధ్యలో పరిశుద్ధాత్మ అక్కడికి వెళ్ళకో, ఇంకో చోటకి వెళ్ళు అని చెప్పింది అనుకోండి, ఏం చేస్తాడు వ్యక్తి? ఎవరు మాట వింటాడు? అసలు ఎవరు మాట వినాలి? ఒకవేళ పరిశుద్ధ మాట వినేసి అయ్యగారని మీరు అక్కడ పంపించారు, కానీ ఇంకో చోటకి ఆత్మ నాకు కొనిపోయింది పిలుపులాగా అని అడుగు, ఇంకో చోటకి వెళ్ళిపో, నీకు నాకు కట్టం అంటాడు. ఇది సమస్త నాయకులు చేసే పనులు. వాళ్ళతో ఉంటే దేవునితో ఉన్నట్టు, వాళ్ళతో ఉంటే వాక్యం ఉన్నట్టు, వాళ్ళతో లేకపోతే ఇంకా పరలోకం వెళ్ళేది మనకి అన్నట్టు. పరలోక రాజ్య తలం చేయాలి, అందుకే వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు, పేదకి ఇచ్చాడు. ఇచ్చుండే కనుక వాళ్ళు ఇష్టాసరంగా తెరిచేసి ఇష్టారంగా వేసుకుంటారు లోపల అందరు. నిన్ను నన్ను మాత్రం కాలు గంటే నువ్వు పరలోకం రాకూడదు, అసలు రాకూడదు అంతే, నువ్వు అక్కడే ఉన్నావు అంటారు. అందుకే నీకు ఎవరు తాళం చేయాలి. ఇచ్చాడు భ్రమ. పరలోకం ఎవడ అప్పు సొమ్ము కాదు, బాబు సొమ్ము కాదు, అది అందరి సొత్తు. రక్షించబడిన ప్రతి విశ్వాసకి హక్కు ఉన్నదండి. వీళ్ళతో లేకపోతే ఇంకా దేవునితో లేనట్టే, వాళ్ళకు పోయినట్టే. ఇంకా అంత భయంకరంగా వీళ్ళంతా పెత్తనం చేసి ఉన్నారండి. చూడండి ఇక్కడ అసలు బాస్ ఎవరు దీంట్లో? దాసుడా, దాసుకి యజమానుడా? యజమానుడు ఎవరు? యేసుక్రీస్తే. మిగతా దాసులే. అందుకే దున్నువాడైనా మేపువాడైనా ఎవడైనా దాసుడే. స్పీకర్ అయినా, సంఘ కాపరైనా, సువార్తికుడైనా సేవకుడు సేవకుడే. ఇందులో పెద్ద చిన్న లేనే లేదు ఇక్కడ. దేవునికి స్తుతి కలుగాక. చూడండి ఇక్కడ ఆ తర్వాత అన్నపలు పుచ్చుకుని ఆ తర్వాత అని చెప్పాడు, ఆ దాసుడు ఆజ్ఞాపించిన మేలు పనులు చేసినందుకు వాడు దయచూపున వాడిని మెచ్చునా? ఏమండి మెచ్చుతాడండి? మరి యజమాని మెచ్చినప్పుడు దాసుల్ని ఉప్పు నూదొచ్చేటండి. నువ్వది నీవిది గోంగూర పచ్చడి కదా అనొచ్చా? అసలే ఏంటి పచ్చడిగా వాళ్ళు అనొచ్చా? అందరూ బోర్లు వదలండి, బుడబుక్కుల వాళ్ళు అందరూ అండి. బోర్లు వదకపోతే బతకలేరండి వాళ్ళు. బోర్లు ఊతే అయ్యగారు ఇది బోర్ వదకపోతే ఆడు మనకి విరుద్ధంగా ఉన్నాడు. ఈ బోర్లు వదటం ఏంటో, పొగలేయటం ఏంటో, వాళ్ళని పొగుడుతం ఏంటో, జీవితాంతం వాళ్ళని పొగిడితే చచ్చిపోతే పరలోకం ప్రభు సంగతి ఏంటి? ఏటంతావు అసలే నువ్వు? నీకు అర్థం అవట్లేదా? నేనేత అంతను, నువ్వు అన్నది అంతను నేను అనుకున్నాను. శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట ఇలా తయారవుతారండి. హైగారిని పొగుడుతూ ఉండాలి, పొగేస్తూ ఉండాలి. పొగడకపోతే అందుకే కొంతమంది బుడబుక్కులో బయలుదేరండి. ఇలా సేవ మానేసి హైగారిని పొగట్టం మొదలెట్టారు. పొగట్టం కూద్దని కాద్దానికి వాలిపోతూ ఉంటారు అక్కడక్కడ. అంటే ఇంకా ఆయన ఇంకా మన చుట్టూ తిరుగుతున్నారు, మన తప్ప ఇంకెవరు లేరు. ఇంకా డబ్బుతో సేవ కాదు, పలుకుబడితో సేవ కాదు, విశ్వాసంతో సేవ చేయాలి. డబ్బుల కోసం, తిండి కోసం చాలామంది సేవకులు, ఈ మెసేజ్లు ఉన్నవాళ్ళు దీన్ని బోధించక రాజీపడి ఇష్టాసారంగా వాళ్ళు వెళ్ళిపోతారు పేర. కానీ వాళ్ళకి తెలుసు అంతరంగంలో తప్పు అని. ఆయన బతకడానికి కోసం ఇస్కరియోత యేసుప్రభువు అన్నట్టుగా అమ్మేసే రకాలు చాలామంది మెసేజ్లో ఉన్నారండి. వాళ్ళకే సపోర్ట్ చేస్తారు పనికిమాలిన అందరికీ, కానీ వాక్యం నిలబడిన వాడికి సపోర్ట్ చేయరండి ఎవరు కూడా. దేవునికి మహిమ కలుగాక. అన్నపాలను పుచ్చుకుని వాళ్ళతో చెప్పాడట, దయ చూపించినా మెచ్చునా? మెచ్చడు. అసలు యజమానే మెచ్చినప్పుడు నువ్వేంటి మెచ్చడం ఒకరిని? తర్వాత మేము అటువల్లే మీరును మీకు ఆజ్ఞాపించబడిన అన్నవన్నీ చేసిన తర్వాత, అంటే ఎవరికి? ఆయన దాసులకి ఆయన ఆజ్ఞాపించినవన్నీ దాసులు చేస్తే మెచ్చుకోవాలా, దయచూపాలా, పొగడాలా, పౌలేయాలా, బాణసంచ చేయాలా, తివాచిపరచాలా, ఇవన్నీ వాళ్ళకి చూపించాలా అన్నాడు. మీకు ఆజ్ఞాపించినవే మీరు చేశారంతే. చూడండి, అక్కడ ప్రవక్తకు పని ఉంది, అక్కడ సంకాపరి ఎవరు నెవిల్కి ఒక పని ఉంది, అలాగే అందరికీ ఒక పని ఉంది. దేవుడు ఆజ్ఞాపించాడు, వాళ్ళు చేయాలి. అంతేగాని ఆజ్ఞాపించిన దాసులకి ఆ పని చేసినందుకు, ఆ పనిలో సక్సెస్ఫుల్ అయినందుకు మనం ఈ పనులు చేయక్కర్లేదు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ పని అంతా అయిపోయిన తర్వాత అతను వచ్చి నన్ను మెచ్చుకో, నాకు అది ఇది అన్నట్టండి. మీకు ఆజ్ఞాపించబడినవి చేసిన తర్వాత ఏమనంటే, మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు అన్నాడండి. అది సేవకుడు చెప్పుకోవాలి. ఏ సేవకుడైనా, బాబు ఇవన్నీ నాకు వద్దు,
ఈ అంగు ఆర్భాటాలు, ఆడింతనాలు, లేకపోతే ఆడంబరాలు ఇవన్నీ వద్దు. దయచేసి ఈ పని నేను చేస్తానంటే, ఒకవేళ మీ మీద ఎక్కువ చేస్తానంటే, నాకు దేవుడు ఎక్కువ పని ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు, ఆయన చెప్పింది చేశాను, నేను ఇంకా నిష్ప్రయోజనమే దాసునే అనే సేవకుడు ఏడు ఈ రోజుల్లో? వాక్య ప్రకారం చెప్పండి, ఎవరున్నారు? విలియం బ్రన్హం ఒకడు ఉన్నాడండి, ఒక్కడు. ఆయన బట్టి అలా ఉన్నవాడికి వర్తిస్తుందండి. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియ సోదరులారా, ఇక్కడ అగ్నిస్తంభం తిరిగి వచ్చిందన్నమాట చూస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. 7 ముద్దలు ఇప్పబడి ద్వారా ఈ సంగతులను వచ్చాయి. ఇంచుమించుగా 50 పైన ఉన్నాయని. నేను వచ్చేవారు వీటిని కంప్లీట్ చేస్తాను. సోదరులారా, ఇక్కడ విషయం గమనించండి. దాసులకి ఎన్ని మర్మములు, ఎన్ని కార్యాలు బయలుపరచబడినా, దేవుడు వారికి ఇచ్చిన పని ఆజ్ఞాపించబడింది చేసిన తర్వాత ఆయన చెప్పిందే నేను చేశాను, నేను ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిని అన్నటువంటి వ్యక్తి నిజమైన దాసుడు, నిజమైన సేవకుడు, నిజమైన పాస్టరు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. ఏలియా వచ్చిన ద్వారా, ఏలియాలో 2 కార్యాల ద్వారా మనం కార్యం ఎంచుకున్నాం. 2వ కార్యాన్ని కొద్దిగా చెప్పుకున్నాం, సమయం లేదు కాబట్టి. వచ్చే వారము ఆ 2వ కార్యాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి 7 ఉరుముల ద్వారా వచ్చినటువంటి 7 ముద్రలు ప్రత్యక్షతలు, 7 ముద్రల ద్వారా వచ్చినటువంటి 7 ఉరుములు ఉన్న ప్రత్యక్షతలు, ఆ మర్మములన్నీ కూడా సవివరంగా 2వ భాగాన్ని, అంటే వచ్చిన ప్రవక్త 2వ కార్యాన్ని మనము చెప్పుకోబోతున్నాం. దేవుడి మీద ఉంచినాక ప్రార్థన చేస్తారండి. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ రాత్రి చెప్పడం మాటలు దీవించండి, ఆశీర్వదించండి. కొంతమందికి హృదయాలకు గాయం అవ్వచ్చు, అయినా ప్రభువా, మేము నిష్ప్రయోజన దాసులమే, మీరు మాకు ఆజ్ఞాపించినవని చేశాం, అంతకు మించి మేమేమీ చేయలేదు. అయినను చేసినప్పటికీ మేము నిష్ప్రయోజనమని ఒప్పుకోమని చెప్పాం. బాప్తిస్మం యోహాను కూడా, అయ్యో నేను ఆయన చెప్పుల వారిని ముట్టుకునే యోగ్యుని కాను, నేను తగ్గించుకుంటున్నాను, ఆయన ఇచ్చేస్తున్నాను చెప్పి దూతగా ఉన్నవాడు, ఏలేగా ఉన్నవాడే మాట పలికాడు. ఈ కాల ప్రవక్త అంగు ఆర్భాటాలు కోరుకునకుండా ఎన్ని మర్మములు అతని ద్వారా వచ్చినప్పటికీ అతడు ఎన్నడూ కూడా ఆ విధమైనటువంటి ఘనతలు పొందుకోలేదని, కేవలము ఆయనకి ఇచ్చిన పనిని ఆయన పూర్తి చేసి నిష్ప్రయోజనమైన వాడిని, హీనుడును దీనుడును మరి కృపద్వారా రక్షమైన పాపిని ఆయన ఒప్పుకుంటూ నీ కొరకు జీవించిన గొప్ప సేవకుడు మాకు మాదిరిగా ఉన్నాడు. ప్రభువా, ఎల్లప్పుడూ ఆ విధమైన క్రమములు నడిపించమని, ఈ చిరుదిన వచ్చినటువంటి ఏలి ఆత్మగల 7వ దూత 2 కార్యములో కార్యాన్ని మేము చూసాం. ప్రభువా, అతడు పిల్లల హృదయాలను తండ్రి తిప్పిన కార్యం చూస్తాం. ఆ 2వ కార్యం 7 ముద్రలలో ఉన్నటువంటి ఆ 7 ఉరుముల మర్మములు గురించి మేము కొద్దిగా చెప్పుకున్నాం. ఈ ప్రభుని చిత్తమైతే ఆ మిగతాది కూడా పూర్తి చేయడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.